హరి ఓం. భాగ్యనగరంలోని మోతీనగర్ శంకర మఠంలో మహాభారతోపన్యాస పరంపరలో భాగంగా జరుగుతూ ఉన్న మహాభారతం మహాకావ్యం అనే ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. మాతృదేవోభవ. అమ్మనెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమునెదందలంతు మా అమ్మనెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమునెదందలంతు ఘనభారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున దెల్పు వ్యాసపీఠమునెదందలంతు అమ్మనెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమునెదందలంతు ఘనభారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున దెల్పు వ్యాసపీఠమునెదందలంతు కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ మా అమ్మనెదందలంతు. ఈ మొత్తం 8 రోజుల ప్రసంగాలు వినడంలో పరమార్థం ఏమిటి అంటే కమఠంపు నివృత్తి పొందడం. కమఠం అంటే తాబేలు. కచ్చపి కమఠి ఢులీ అంటారు. తాబేలుకి భగవంతుడు సహజంగా నివృత్తి మార్గాన్ని ప్రసాదించాడు. అది ఏదైనా ప్రమాదం ఎదురైంది అంటే 4 కాళ్ళు తల లోపలికి పెట్టేసుకుని ఆ డెప్పలో సురక్షితంగా ఉంటుంది. ఇంకక్కడ ఆ డెప్పలో గడిపోతే దానికి బ్లాక్ క్యాట్ కమాండోల మధ్యలో ఉన్నట్టే. దాన్ని ఎవరూ ఏం చేయలేరు. అది మొత్తం Z+ కేటగిరీ రక్షణ. అది భగవంతుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్పష్టంగా చెబుతాడు. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంట. తాబేలు ఎలాగైతే ఏదైనా ప్రమాదం వచ్చినా అలికిడి విన్నా సరే తనకేం జరుగుతుందో అన్న భయంతో 4 కాళ్ళని తలకాయని లోపలికి లాగేసుకుంటుందో, అలాగే మనస్సు ఇంద్రియాల ద్వారా విషయాలని సేవిద్దాం, ఈ శబ్దాలు మాటిమాటికి విందాం, ఈ స్పర్శ మళ్ళీ మళ్ళీ పొందుదాం, అక్రమమైనా సరే, ఈ రూపం అక్రమమైనా సరే అది నాకు చెందవలసిందే, ఈ రుచి నాకు అరగనదైనా సరే అనారోగ్యమైనా సరే నేను ఇదే తింటా, ఈ గంధం నాకు ఇబ్బంది అయినా సరే నాకు ఈ గంధమే కావాలి ఎంత ఖరీదైనా సరే అని ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాల పట్ల ఇంద్రియాల ద్వారా మనస్సు వ్యామోహానికి లోనవుతున్నప్పుడు ఆ ఇంద్రియాలని మనస్సుని వెనక్కి లాగేసుకోవాలయా, అదే కమఠంపు నివృత్తి అన్నాడు. ఖచ్చితంగా ఇది ఒక్కటి చేయగలిగితే ఈవేళ లోకం ఇంత చెడిపోయింది అని భావించుకోవలసిన అవసరం లేదు. 8 రోజుల పాటు ప్రసంగాలు పెట్టాల్సిన పని కూడా లేదు. లోకం బాగుంటే ప్రసంగాలు ఎందుకు పనిలేక? బాగులేదు కాబట్టే బాగు చేద్దామనే ఓ తాపత్రయంతో యువభారత వారు సాహిత్యం ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది సంగీతం ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. నేర ప్రవృత్తి నుంచి మనిషి మనస్సుని మరలించి సాత్విక ప్రవృత్తిని అలవరించగలిగినవి 2 సాధనాలు. ఒకటి సాహిత్యం, 2 సంగీతం. ఈ 2 జాతి నుంచి ఈ రెండిట్లోనూ జాతికి ఆదరణ తగ్గిపోయింది అంటే పశు ప్రవృత్తిలోకి వెళ్ళిపోతున్నామని లెక్క. ఆ వెళ్ళిపోవడం ఇష్టం లేక యువభారత వారు ఒక పెద్ద ఉద్యమాన్ని ఎప్పుడో ప్రారంభించారు. నా చిన్నతనంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే రోజుల్లోనే ప్రతిభాలహరి, వికాసలహరి లాంటి పుస్తకాలు కొనుక్కొని చదువుకొని ఈవేళ ఇంతటి వాడిని అయ్యాను నేను చెప్పాను స్పష్టంగా. దివాకర్ల వెంకటావధాని గారు వంటి పెద్దలు, తిరుపతి వెంకట కవులు లాంటి పెద్దలు మాట్లాడితే అవన్నీ రికార్డింగ్ సాధనాలు కూడా లేని రోజుల్లో జాగ్రత్తగా పాఠాలు రాయించి మనుషులను కూర్చోబెట్టి రాయించి వాటిని మొత్తం ఒక్కోటి 25 పేజీలు 30 పేజీలు చొప్పున ప్రసంగాలు, సామాన్య ప్రసంగాలు కావు, అచ్చులు అంతంత వచ్చాయి. అటువంటివన్నీ అచ్చు వేశారు. అవి నేను ఎప్పుడో తాడేపల్లిగూడెం కళాశాలలో BA తెలుగు మీద చదివే రోజుల్లోనే పాఠాల్లో ఉన్నా లేకపోయినా ఆసక్తి కొద్దీ కొనుక్కుని చదువుకుని పెట్టుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి వికాసలహరి, ప్రతిభాలహరి అనే పుస్తకాలు. ఆ కృతజ్ఞతతో వారు నాకు ఉత్తరం రాయగానే రమణాచార్య గారు ఫోన్ చేసి చెప్పగానే ఇది నా బాధ్యత అండి, మీరు ఇంత బతిమాలాల్సిన అవసరం లేదని చెప్పాను. సరే మనం 1000 ఏళ్ల పూజారైనా 1000 ఇళ్ళు 1000 గుళ్ళు అన్నిటికంటే ఎన్ని ఇళ్ళు ఉన్నా మన ఇల్లు మనదే. అందుకని యువభారతిని నా ఇల్లుగా నేను భావిస్తాను.
నేను యవ్వనంలో ఉండగా నాకు భారతీదేవి కటాక్షం కలగడానికి కారణమైంది యువభారతి. పైగా వారి పైన ఉండేటువంటి సూక్తి ఎప్పుడూ నాకు గుర్తొస్తుంది. చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది. ఇది ప్రపంచం మొత్తం మీద గొప్ప సూక్తి అని అడిగితే, మనలో చాలామంది తిట్టుకుంటూ ఉంటాం. అది పాడైపోయింది, ఇది పాడైపోయింది, ఇది పాడైపోయింది, సంస్కృతి పాడైపోయింది, సంప్రదాయం పాడైపోయింది. మనం ఏమిటంటే అనుకుని ఇంకా పాడైపోతున్నాం. మనం కూడా ఈ అనుకోవడం మానేస్తే మనమైనా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు దానికోసం ఏమైనా చేద్దామంటే చెయ్యమడక మనం ఏం చేస్తాం అనుకోవడం. ఏమి చేయనప్పుడు అనుకోవడం మాత్రం ఎందుకు? అది ఒకటి చేసే పరిస్థితి ఉంటేనే అనుకోవాలి. ఆ అనుకునేలా చెయ్యమనే మనకి మహాభారత భాగవతాలన్నీ చెబుతున్నాయి. ముందు వ్యక్తిగతంగా మనం కమఠంపు నివృత్తిని సాధించి పంచేంద్రియాలని పంచవిషయాల నుంచి లోపలికి మరలించగలిగితే ఏది ధర్మమో దాని యందే ప్రవృత్తి కలిగేలాగా, అధర్మం ఏది ఉందో దాని యందు నివృత్తి కలిగేలాగా చేసుకోగలిగితే భారత భాగవతాది రచనలు బ్రహ్మచర్యాన్ని పాటించి రచించిన వ్యాస మహర్షి యొక్క కృషి నెరవేరినట్టే లెక్క, సార్థకమైనట్టే లెక్క. ముఖ్యంగా మనం ప్రసంగంలోకి ప్రవేశిస్తూ ఒక్క మాట గ్రహించవలసింది ఏమిటంటే, వాల్మీకి రామాయణం రచించాడు, వ్యాసుడు భారత భాగవతాలు రచించాడు. వాల్మీకి ప్రధానంగా కవి, రెండవ భాగం ఆయనలో ఋషిత్వం. వ్యాసుడు ప్రధానంగా ఋషి, రెండవ భాగం ఆయనలో కవిత్వం. ఇద్దరు ఋషులే, ఇద్దరూ కవులే. కానీ కొంచెం తేడా ఏమిటంటే, వాల్మీకి రామాయణం బాగా చదువుతాం, మనలో చాలామంది పెద్దలు చదివారు. కానీ వ్యాసభారతం కూడా మొత్తం 1700 శ్లోకాలు పూర్తిగా చదవాలి. ఇప్పుడు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు శుభ్రంగా తాత్పర్యాలతో సహా వేశారు. 3000 రూపాయలకి ఇస్తున్నారు 7 సంపుటాలు. శుభ్రమైన అచ్చులో వేశారు, మంచి తాత్పర్యాలు రాశారు. తిప్పభట్ల రామకృష్ణమూర్తి గారు, సూరం శ్రీనివాసులు గారు చక్కగా రాశారు. ఇంకా అవసరమైన చోట నీలకంఠ వ్యాఖ్య కూడా ఇచ్చారు, దేవబోధుడు వ్యాఖ్య కూడా ఇచ్చారు. దాన్ని మనం ఇళ్ళ దగ్గర పెట్టుకుని చదవాలి. ఇలా వారం రోజుల్లో 10 రోజుల్లో ఉత్సవాలు చదవడం ఎందుకు అంటే దానికి ప్రేరణ కలిగించడానికి. ఇంతోటి అయిపోయింది, మేము అన్నీ వినేసేసాం, ఇంకన్నీ వినేసేసాం, ఇంకంటే అలా వినడం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ వింటూనే ఉంటాం, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ పైపులు బాగు చేసేవాళ్ళు చూడండి, ఏకధాటిగా ఓ పైపు ఇలా వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఏదైనా తేడా వస్తే టీ బెండ్ అని వేస్తాడు. ఆ టీ బెండ్ వేస్తే కొంత దారి కిందికి వస్తుంది. అలాగే మన చెవుల్లో కూడా ఏంటంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఇటు నుంచి వస్తుంది, ఇటు వెళ్ళిపోతుంది, ఇటు నుంచి వస్తుంది, వెళ్ళిపోతుంది. మధ్యలో టీ బెండ్ ఒకటి వెయ్యాలి లోపల హృదయంలోకి వెళ్ళేలాగా. ఈ ప్రవాహం కొంత, ఈ రస ప్రవాహం కొంత లోపలికి వెళితే అది ఇంకుతుంది, అక్కడ ఉంటుంది. ఇప్పటికే లేకపోతే పైపుల్లో నీళ్లు వెళ్ళినట్టే వెళితే మనకేం ఉపయోగం ఏం లేదు. ఇక్కడ ఇలా వింటూ ఉంటాం. ఇంకా బాగా చెప్తారంటే, మీరు వీరిని పిలిచారు ఏమిటంటే వారిని పిలవపోయారా అంటారు. వారిని పిలిచినా వీరిని పిలిచినా మాకేమైనా ప్రయోజనం ఉందేమో, కానీ మీకేం ప్రయోజనం ఉంటుంది? 2 గంటలు కూర్చోవడం ఎక్కడ? దాన్ని ఆచరణలో పెడితే అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం. ఆత్మజ్ఞానం పొందినటువంటి యోగి ప్రపంచంలో ఏ విషయాల్లో ఉన్నా చాలా ఆరోగ్యంగా ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు. అది వ్యాసుడు పొందే మనకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రచన చేశాడు. అందుకే వ్యాసుడిలో ఋషిత్వం ప్రధానం, కవిత్వం తర్వాత విషయం. చాలా ప్రధానం ఇవాళ మాట్లాడుకునేదే కవిత్రయ భారతంలో కవిత్వాన్ని గురించి. ఎందుకంటే తెలుగు మహాభారతం అని అన్నారు కాబట్టి నేను స్పష్టంగా కార్యకర్తలను అడిగాను, అయ్యా వ్యాస మహాభారతమా తెలుగు మహాభారతమా తేల్చండి అన్న. ఎందుకంటే వ్యాస మహాభారతం అయితే అదో సముద్రం, అందులోకే చెప్పచ్చు, అభ్యంతరం లేదు. కానీ అంటే లేదంటే తెలుగు మహాభారతం పెట్టుకున్నామని నాకు రాసిన కరపత్రంలో ఉంది. అందుకని కవిత్రయ భారతాన్ని ఎక్కువగా స్పృశిస్తాం ఇవాళ. అయితే మనం గ్రహించవలసింది ఏమిటంటే, వాల్మీకి ఋషి, వ్యాసుడు ఋషి. వాల్మీకి కవి, వ్యాసుడు కవి. కానీ ఆయన కవిత్వానికి ప్రాధాన్యం ఇచ్చాడు. వాల్మీకి రామాయణం కావ్యం, మహాభారతం ఇతిహాసం, భాగవతం పురాణం. ఈ తేడా గమనించుకుని మనం చదవాలి. ఒక కావ్యాన్ని చదువుతున్నామంటే అందులో కవిత్వము, కల్పనలు, అతిశయోక్తులు ఉంటాయి. 1,000,000 మంది చచ్చిపోయారంటే 1000 మంది చచ్చిపోయారని అర్థం. లెక్కలెట్టేకూడదు. 1,000,000 మంది అప్పుడు జనాభా ఉన్నారా, ఎక్కడి నుంచి ఉన్నారు, భూమండలం అంత ఉందా, పనికిమాలిన లెక్కలు అంటారు దీన్ని. అది కావ్యం, కావ్యంలో అలాగే చెప్తారు. భారతంలో అలా అవసరం లేదు, లెక్క పక్కగా ఉంటుంది. ఇది ఇతిహాసం. ఇది ఇతి ఇహ ఆసం, ఇతి ఈ రకంగా, ఇహ ఎక్కడ, ఆసం ఒకప్పుడు జరిగింది. ఇట్ వాజ్ ఎ హిస్టరీ. అది చరిత్ర. ఖచ్చితంగా రామాయణము చరిత్రే. దాన్ని కావ్యంగా రచించాడు. అందులో కొన్ని కల్పనలు, అతిశయోక్తులు ఉంటాయి. అందుకే భారతంలో ఎక్కువ కల్పనలకి, అతిశయోక్తులకి వ్యాసుడు అవకాశం ఇవ్వలేదు. మూల భారతంలో మన కవిత్రయ భారతం వారు ఇచ్చారు, కానీ ఆయన ఇవ్వలేదు. నేను మనుషులు బాగుపడడం కోసం చెబుతున్నా. లోకంలో ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయో అన్ని దుర్మార్గాలు ఇందులో ఉన్నాయి, ఎన్ని సన్మార్గాలు ఉన్నాయో అన్ని సన్మార్గాలు ఇందులో ఉన్నాయి. యదిహాస్తి తదన్యత్ర యన్యేహాస్తి న కుత్రచిత్ ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ అని ప్రమాణం చేసి చెప్పాడు. లోకంలో లేనిదేది ఇందులో లేదు, ఇందులో లేదు అంటే అది లోకంలో కూడా లేదన్నాడు.
అంత పక్కాగా సమాజాన్ని మొత్తం అందులో ఎందుకు ప్రతిబింబింపజేశాడు అంటే ఏం జరుగుతుందో చూసుకో సమాజంలో ఈవేళ 21వ శతాబ్దంలో నువ్వేం చేయాలో ఆలోచించుకో. దుర్యోధనుల్లా ఉంటావా, ధర్మరాజులా ఉంటావా, భీమసేనుల్లా ఉంటావా, అర్జునుల్లా ఉంటావా, భీష్ముల్లా ఉంటావా, శకునుల్లా ఉంటావా, నీ ఇష్టం. ఎలా ఉండాలో నిర్ణయించుకో, దానికి తగిన ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఇందులో ఏ పాత్రలో మనం ఎక్కడెక్కడ ప్రతిబింబిస్తున్నామో చూసుకుని ఆ ప్రతిబింబాన్ని బట్టి మన బింబాన్ని సరి చేసుకోవాలి. బొట్టు సరిగ్గా పెట్టుకున్నామో లేదో చూడాలంటే అద్దంలో చూస్తాం. ఎందుకు? మన బొట్టు సరి చేసుకోవడానికి, అద్దంలో బొట్టు సరి చేయడానికి కాదుగా. మన బొట్టు సరి చేసుకోవడానికి అద్దం చూస్తాం. అందుకని కావ్యాలు చదవడం ఎందుకంటే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి. కావ్యాలు ఇంకా ఇంకా చదివేసి నేను బాగా చదివానండి, రోజు చదువుతానండి, జీవితాంతం చదివినా ఒకటే, చదవనవాడు ఒకటే, తెలిసి ఒకటే, తెలియక ఒకటే అని ఒకటే అవుతుంది. జీవితాన్ని సరి చేసుకోనప్పుడు, సరిదిద్దుకోనప్పుడు చదవడం ఎందుకు? ఈ చదువుతున్నప్పుడు ఎప్పుడు మనం దీన్ని అన్వయించుకుంటున్నామా లేదా, జీవితానికి ఆచరణ చేస్తున్నామా లేదా, ఇది ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. అటువంటి మహాకావ్యాలను మనకు అందించిన వ్యాస మహర్షికి నమస్కారం చేసి రంగప్రవేశం చేద్దాం. మునియై ఎంవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై. మునియై ఎంవడు యుక్త కర్మధునియై ఆత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెనో. మునియై ఎంవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెనో. ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. ముక్తి మార్గం అనే నిచ్చెన మెట్లు వరుసగా ఎక్కడానికి మనం వ్యాస మహర్షికి నమస్కారం చేయాలి, భారతం చదవాలి. ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. అటువంటి మహాభారతంలో, వ్యాసుడు అందించిన మహాభారతంలో 1700 శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతంలో మన కవులు ముగ్గురు కలిపి 21,697 పద్య గద్యాలలో మనకు అందించారు. పక్కా లెక్క ఉంది. ఈ శ్లోకాల లెక్క అందరూ తలో రకంగా చెప్పేసి జనాన్ని తికమక పెట్టాల్సిన పని లేదు. దానికి లెక్క ఉంది. మనం ఏదైనా అహంకారం వల్ల అంగీకరించకపోతే లేకపోతే మా గురువు గారు చెప్పింది నిజము అంటే ఏం చెప్పలేం. కానీ అక్కడ లెక్కలు ఉన్నాయి. ప్రామాణికమైన సంస్థల వాళ్ళు వేసినటువంటి పుస్తకాలు చూస్తే ఖచ్చితంగా లెక్క తేలిపోతుంది. 1700 భారతం లెక్క. నన్నయ్య గారు చెప్పిన లెక్క అది, మనం చెప్పింది కాదు. నన్నయ్య గారు మొదటి పర్వంలో శుభ్రంగా ఏ పర్వంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో రాశాడు. అవన్నీ నేను కూడాను పనికెట్టుకుని 1700 లెక్క. ఇంకా నన్నయ్య గారి లెక్కన మనం ఎందుకు కాదన్నాం? ఏదో ఒకటి అంగీకరించాలా వద్దా? వారు ఎన్ని వేసారండి, వీరు అన్ని వేసారండి, ఉత్తరాధిపతి దక్షిణాధిపతి ఈ లెక్కల్లో పడ్డామనుకోండి, ఆముక్తమాల చేత కృష్ణదేవరాయలు రాశాడా, పెద్దను రాశాడా అని చర్చిస్తూ కూర్చున్నా ప్రాణం పోతుంది. ఎవడు రాసినా మనం చదవలేదు దాన్ని. ఈ లెక్కల్లోకి వెళ్ళకూడదు. ఎంతసేపు కవికాలాదులు లెక్కలు వాడావిడే అవండి అంత ఖాళీ ఉందా అండి? కవిత్వం రాయడానికి కావలసిన తీరిక కాదమ్మా, కోరిక, తీవ్రమైన కోరిక ఉండాలి. తీరిక ఎందుకు పని లేక తీరుకున్న వాళ్ళంతా కవిత్వం రాస్తున్నారు, ఆవదం రాస్తున్నారు ఇక్కడ, లేకపోతే వీపు గోడక రాస్తున్నాడు. ఏమిటి రాశాడు? తీరుకున్న వాళ్ళందరూ కవిత్వం రాస్తారు. తీరిక ఎందుకండి కవిత్వానికి? ఏదైనా పాండిత్యానికో చూసి రాసుకోవడానికో తీరిక కావాలి, కానీ కవిత్వానికి తీరిక ఏమిటండి? అర్థం లేకుండా మాట్లాడతారు. కవిత్వం ఎప్పుడు ఆశువుగానే వస్తుంది. అసలు వాల్మీకి అలాగే వచ్చింది, ఎవరికైనా అలాగే వస్తుంది. దాన్ని ఏదో మెరుగులు దిద్దుతారు పనిగట్టుకుని, కానీ వచ్చేది ఎప్పుడు స్ఫురణ ఆశువుగానే ఉంటుంది. అది అంటే కవిత్వానికి కావాల్సింది తీరిక కాదు అక్కడ. ఏదో కృష్ణదేవరాయలు రాశాడనేది అర్థం లేని మాట. అందులో పద్యాలు పట్టుమని చదివినా కృష్ణదేవరాయలు రాశాడని అర్థమైపోతుంది. మనుచరిత్ర శైలికి దానికి సంబంధమే లేదు. మనం ఎందుకు చర్చ పెడుతూ ఉంటాం? మనకి చర్చలు సరదా, చర్య అక్కర్లేదు. మనకి చర్చ కావాలి ఎంతసేపు. ఏ చర్య తీసుకొని చర్చిస్తూ కూర్చుంటాం. అది మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఆ పనికిమాలిన చర్చలు మానేస్తే 21,697 పద్య గద్యాల్లోకి అంటే కవిత్రయం దాన్ని అనువాదం చేసేటప్పుడే 5వ వంతుకు తగ్గించారు. మళ్ళీ వీళ్ళు పెంచినటువంటి ఘట్టాలు కొన్ని ఉన్నాయి. ఎందుకోసమంటే దాన్ని తెలుగు వాళ్ళకి, ఆంధ్రులకి ఎలా అందించాలి దీన్ని అని తాపత్రయపడ్డారు. ఎప్పుడు అనువాదం చేసేవాడికి తన భాష ఎలాగో మాతృభాష కాబట్టి అఖండమైన పాండిత్యం ఉండవలసిందే, లేకుండా కుదరదని. ఏ భాషలోంచి అనువాదం చేస్తున్నాడో ఆ భాషలో ఉండే విషయాలు గ్రహించి తన భాషా జనులు ఆ ఆచారాలని, ఆ సంప్రదాయాలని ఎలా పాటిస్తారో ఆ రకమైన అనువాదం చెయ్యాలి. అప్పుడు ఆ అనువాదం జనంలోకి పెడుతుంది.
గాలిబ్ గీతాలకు ఎంతోమంది అనువాదం చేస్తే దాశరథి ఎందుకు వెళ్ళింది, అక్కడ అల్లా వాడిన చోటల్లా ఇక్కడ శివుడు అని వాడాడు, అందుకోసం వెళ్ళింది. గాలిబ్ అల్లాహ్ అని వాడితే ఈయన శివుడు అని వాడాడు, ఇక్కడ కూడా అల్లాహే వాడితే వెళ్ళదు. ఆ మతం ఆ సంప్రదాయాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది హిందువులు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని చెప్పాడు. శ్రీశ్రీ మహాకవిత్వం కమ్యూనిస్ట్ కవిత్వం అయినా సరే జనంలోకి ఎందుకు వెళ్ళిపోయింది, హరోం హరా అని కదలండి అన్నాడు. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నాడు. గీతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అన్నాడు. ఇక్కడ అంతా యజ్ఞోపవీతం జాతి కాబట్టి వెంటనే వెళ్ళిపోయింది ఆ కవిత్వం. అలాగే అందుకునే వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారు, వాళ్ళకి ఎలా చెబితే అందుతుందని ఆలోచించాలి. ప్రసంగమేనా అంతే, ఈ కూర్చున్న వాళ్ళందరూ దేనికి వచ్చారు పని లేక, ఎలా చెబితే వీళ్ళని ఆకట్టుకుంటుందని చూడకుండా మనకు తెలిసిన విషయాలు మా గురువుగారు చెప్పినవి, తాతగారు చెప్పినవి, వ్యాసుడు నాకు కల్లో కనిపించి చెప్పినవి చెబితే సగం మంది పారిపోతారు మధ్యలోనే. ఇవన్నీ మనకు అర్థం కావట్లేదండి. వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళకి ఏం చెప్పాలి అది చూసుకోవాలి, దానికి పెద్ద ప్రణాళిక వేసుకోవాలి. తప్పదు, అక్కడ నాలుగుంటే సరిపోదు, ప్రసంగానికి ప్రణాళిక ఉండాలి. అందుకని వాళ్ళే అంత తగ్గిస్తూ మళ్ళీ కొంత పెంచారు కూడా. దీని మొత్తంలో ఉద్దేశం ఏమిటంటే గమనించండి, రామాయణ భారతాల మధ్యలో ఉండే తేడా. రామాయణం మీద ప్రసంగాలు అంటే ఇప్పటికీ వాల్మీకి రామాయణం మీదే జరుగుతాయి, కానీ భారతం మీద ప్రసంగాలు అంటే కవిత్రయ భారతం మీద జరుగుతాయి. తేడా అది. అంచేత భారతం కవిత్రయ భారతం జనంలోకి వెళ్ళినట్టుగా వ్యాస భారతం వెళ్ళలేదు తెలుగు వాళ్ళలోకి. వాల్మీకి రామాయణం తెలుగు వాళ్ళలోకి వెళ్ళినట్టుగా అనువాద రామాయణాలు వెళ్ళలేదు. ఇదో తేడా ఉంది, గమనించాలి. మనం రామాయణం అనేసరికి ఎప్పటికీ ఎంతమంది అనువాదం చేసినా వాల్మీకి రామాయణమే చెప్పించుకుంటాం. పురాణం అంటే అదే. 10-15 మంది చేశారు, ఏం తక్కువ చేయాలి. ఎర్రాప్రకట రామాయణం పూర్తిగా రచాడు, మన కర్మకొద్దీ మనకు దొరకలేదు. కానీ అరణ్యపురంలో 350 పద్యగద్యాలు రచించాడు కాబట్టి అదేనా ఆయన శైలి గమనించడానికి ఓపికగా ఉంది, తార్కాడంగా ఉంది. అక్కడ అలా ఉన్నాయి. భారతం విషయానికి వచ్చేసరికి మాత్రం కవిత్రయ భారతం జనంలోకి బాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే పద్యాలు, మనకు పద్యాలంటే బాగా ఇష్టం, దూసుకుపోయే పద్యాలు రాశారు వాళ్ళు. అందులోనే నవరసాలు జొప్పించారు. నన్నయ్య గారికి నమస్కారం చేసి ఆయన ప్రజ్ఞ ఏమిటో చూద్దాం. యతిజున్బ్రాసయునే ఎత్ర యుగ్మముగా, నన్నయ్య గుర్తు రాగానే సాగర ఘోష కావ్యంలో కవిత్రయం గురించి రాస్తూ నేను నమస్కారపూర్వకంగా చెప్పిన పద్యం ఇది నన్నయ్య గురించి. యతిజున్బ్రాసయునే ఎత్ర యుగ్మముగా సాయం వేళ కెంజాయలో, సాయం వేళ కెంజాయలో శృతి మార్గమున శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్. యతియున్బ్రాసయునే ఎత్రయుగ్మముగా సాయం వేళ కెంజాయలో శృతి మార్గముల శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్. ద్యుతిమత్ క్షీరములు ఆర్ద్రభావములుగా దోసిళ్లలో నింపుచున్. ద్యుతిమత్ క్షీరములు ఆర్ద్రభావములుగా దోసిళ్లలో నింపుచున్. గతి సాగించడు పద్యధేనువు గతిన్, గతి సాగించడు పద్యధేనువు గతిన్ కన్పట్టు నన్నయ్యనా. సంధ్యా సమయంలో వేదచోదితమైన మార్గం అనే పచ్చగడ్డి మైదానంలో నడిచేటువంటి కామధేనువులా ఉంటాడు పద్యకవి నన్నయ్య అంటే. అందుకే ఆయన రాసినటువంటి 3 పర్వాల్లో 2, 3, 143 లెక్క ఒకటి ఉంది కదా, 2 పర్వాలు పూర్తిగా రాశాడు. 3వ పర్వంలో 3 ఆశ్వాసాలు రాశాడు. 4వ ఆశ్వాసంలోకి వచ్చేసరికి 143 పద్యం. శారదరాత్రులు ఉజ్వలల సత్తర తారకహార పంక్తులన్ చరుతరంబులయ్యే. ఆ పద్యం తర్వాత మహానుభావుడి పద్యాలు మనకు కనబడడం లేదు కాబట్టి వెన్నెల వేళలందు రసవీధుల లోపల లీనమైన మీన నయవ్రాయు భారతము అని నేను కావ్యంలో రాశాను. వెన్నెల వేళల్లో రసవీధుల్లో కలిసిపోయాడు ఆ మహానుభావుడు. వెన్నెల్లో కలిసిపోయిన మహానుభావుడు పద్యాలు చదువుతున్నామంటే మన హృదయాన్ని నుంచి వెన్నెల రావాలి, వేడివేడి కాగడాలు పుట్టకూడదు ఇక్కడ. ఆ వెన్నెల అది నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. వెన్నెల వేళలందు రసవీధుల లోపల విలీనమైన మీ నన్నయవ్రాయు భారతము నమ్రతతో పఠించువారే అధ్వాన్నపు శైవ వైష్ణవ మత ప్రధనముల తెచ్చిపెట్టిరి. అధ్వాన్నపు శైవ వైష్ణవ మత ప్రధనముల తెచ్చిపెట్టిరి. ఏమన్నను వ్యర్థమే చదువులన్నీయు నెత్తిన కొట్టుకొంటకే అని ఒడుమణి రాసే సాగర ఘోషలు. ఎంత చదివారయ్యా భారతం? 12వ శతాబ్దంలో కొట్టుకు చచ్చారు. 200 ఏళ్ళు భారతం ఆగిపోయిందండి రచన. రాస్తే ఆ దేవుడి గురించి రాయి, లేకపోతే ఈ దేవుడి గురించి రాయి. ఇద్దరూ సమానం అన్నామా, ఇద్దరం లేపేస్తాం వచ్చేసి. ఇద్దరూ సమానం అనడానికి వీల్లేదు. మళ్ళీ 13వ శతాబ్దంలో 200 ఏళ్ల తర్వాత తిక్కననే మహానుభావుడు పుట్టి
నేను రాస్తా, హరిహరనాథుడిని సృష్టిస్తా, నేను ఆయనకి అంకితం ఇస్తా, ఏం చేస్తారో చేసుకోండి అనే వరకు ఈ జాతికి సామరస్య భావన దిక్కు లేకుండా పోయిందమ్మా. మత కలహాలు విదేశాల వాళ్ళే వచ్చాయని అనుకోవద్దు. మత కలహం అహంకారం లోపల నుంచి వస్తుంది. నేను పాటించేదే మంచిది, ఇక అందరూ దాన్ని అనుసరించవలసిందే. ఈ అహంకారం ఇక్కడ పుడుతుంది. ఆ అహంకారానికి మందు వేయాలి కానీ అన్యమతాలకి అన్యదేశాలకి కాదు మందు వేయాల్సింది. ఎవ్వరూ లేనప్పుడు మన వైదిక మతమే ఉన్నప్పుడు కూడా మనం వీలైనంత వరకు దెబ్బలాడుకున్నాం హాయిగా. అంచేత అసలు అహంకారం అసలు లోపల ఉంది. ఇక్కడ నేను చేసేదే గొప్పది, నేను నాది, ఇంకేం లేదు ఇక్కడ. మన కులం గొప్పదంటాం ఎందుకంటే మనం అందులో పుట్టాం కాబట్టి, వేరే చెప్పాలేట ఆ విషయాన్ని. మన ప్రాంతం గొప్పదంటాం ఎందుకంటే మనం ఆ ప్రాంతంలో పుట్టాం కాబట్టి. అంటే నువ్వు పుట్టావు కాబట్టి గొప్పదవుతుంది అంటే నువ్వు గొప్పవాడమని చెప్పడమే కదా, అది అంతకంటే ఏముంది ఇక్కడ. అంతకంటే ఏం చెబుతా? ఈ అహంకారాలు మొత్తం కుల మత ప్రాంతి జాత లింగ వయో వర్గ భేదాలన్నిటికీ నేను నాదే మూల కారణం. దాన్ని పోగొట్టుకుంటే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. నవరసభరితమైన కవిత్వాన్ని నన్నయ్య గారు అందించాడు. శృంగార రసం, రసరాజ్యం శృంగారం అన్నారు కాబట్టి ఆయన వృత్యనుప్రాస అలంకారంలో కేవలం అక్షర ప్రయోగంతో లలితమైన శృంగారాన్ని పుట్టించాడండి. వచనంలో కూడా, పద్యమే కాదు వచనంలో కూడా. శంతనుడు గంగానదీ తీరంలో విహరిస్తున్నాడు. గంగానది పూర్వజన్మ నిర్ణయం ప్రకారం, బ్రహ్మలోకంలో జరిగిన నిర్ణయం ప్రకారం శంతనుడిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ముందు స్త్రీ రూపం ధరించలేదు, నదీ రూపంలోనే ఉంది. నన్నయ్య గారు ఏం చేశారంటే గొప్ప ప్రయోగం, నదీ రూపంలోనే శంతనుడిని ఆకట్టుకుందిట. ఇక స్త్రీ రూపం ధరించాక చెప్పక్కర్లేదు. ఇంకా నదీ రూపంలో ఎంత ఆకట్టుకున్నా మనం స్నానం చేస్తాం, అంతకంటే ఏం చేస్తాం. స్త్రీ రూపంలో ఆకట్టుకుంటే వ్యవహారాలు వేరుగా ఉంటాయి. కానీ ఇప్పుడు స్త్రీ రూపాన్ని ధరించకముందే నదీ రూపంలో ఉండగానే శంతనుని పాదాలు తాకి జిల 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 జిలలాడించిందిట. జిల 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 అన్నప్పుడు చూడండి లకారాలు బాగా ఉంటాయి. అందుకని ఆయన అక్కడ రాస్తాడు, ఆ నది కెరటాలు ఇలా 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 ఊగుతూ వచ్చి శంతనుడు పాదాలు తాకేట. అప్పుడు ఆయన వచనం రాస్తాడు, అనిలాలోల కల్లోల మాలాస్ఫాలన సముచ్చల జల గణాసార శిశిర శిశిరం బొగుచున్న గంగాపులిన తలంబున అంటాడు మహానుభావుడు. కాస్త లోతుకెళ్ళి ఈ వచనమని వదిలేయకుండా, వచనంలో ఏముంటుందిలే అని వదిలేయకుండా ఏమిటి అని ఆలోచిస్తే ఎంత అర్థం ఉంది అందులో. అనిల ఆలోల కల్లోలమాల ఆస్ఫాలన సముచ్చల జలకణాసార శిశిర శిశిరం బగుచున్న గంగా పులిన తలంబన. అనిల అంటే వాయువు, వాయువు చేత ఆలోల అలా ఊగుతున్న కెరటా. మరి నీరు కదలాలంటే వాయువు కావాలి కదా. అప్పుడు కల్లోలమాల, అది కొంచెం కల్లోలితమైంది. అది పూలదండలా తయారైంది. అక్కడ కెరటం తర్వాత కెరటం, కెరటం తర్వాత కెరటం వస్తుంటే కల్లోలమాల అంటే సరిగ్గా ఆ తాకిడికి, ఆ స్పర్శకి శంతనుడు హృదయంలో కూడా ఓ కల్లోలం మొదలైంది అక్కడ. ఇప్పుడు భాషలో, ఆధునిక భాషలో, ఆంగ్ల భాషలో చెప్పాలంటే సంథింగ్ 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 అంటారే, అది మొదలైంది. ఆ సంథింగ్ని కేవలం లకారం ద్వారా సాధించేశాడు ఆయన. ఆయన అలోల కల్లోల మాల ఆస్ఫాలన సముచ్చల, ఈ కల్లోలం కారణంగా చలించిందిట ఆ నదీ తీరం. అప్పుడు ఏమైంది, నదీ తీరం కొంచెం ఇసుక రేణువులతో ఉన్నటువంటి నదీ తీరం చలించడం మొదలుపెట్టేసరికి ఈ నీరు ఆ ఇసుక రేణువుల మధ్యలో కలిసిపోతుంది. కలిసిపోతుంటే ఎలా ఉందిరా, జలకణాసార శిశిర శిశిరం బగుచున్న గంగా పులిన తలంబున. కెరటాలు చలుస్తూ వచ్చినప్పుడు లకారాలు 12 లకారాలు వాడాడు. అనిలాలోల కల్లోలమాల స్ఫాలన సముచ్చల జలకణాసార. జల వరకు మీరు లెక్కెట్టుకోండి, లా కింద లావత్తు సహా 12 ఉంటాయి. 12 లకారాలు వాడాడు. సరిగ్గా ఆ నీరు మళ్ళీ వస్తున్న నీరు శంతనుడి పాదాల దాకా ఆయన పాదాల మధ్యలో ఇసుక రేణువుల మధ్యలో కలిసిపోతుంటే జలకణాసార శిశిర శిశిరం బగుచున్నాని శిశి 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 అని వాడాడు. మీరు గమనించండి, నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ నీటి కెరటం ఇసుకలో కలిసిపోతూ ఉంటే శిశి 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 అని శబ్దం వస్తుందండి ఖచ్చితంగా. అది నన్నయ్య గారి అక్షర రమ్యత. సరిగ్గా అక్కడ చిత్రాన్ని పాఠకుడు కాస్త సావకాశంగా ఆనందించగలిగితే నన్నయ్య గారిని అభినందించకుండా ఉండలేడు. ఆ వేళ ఆయనకి గోంగూర పచ్చడి చేసి పెట్టిన వాళ్ళ ఆవిడికి కూడా దండం పెట్టకుండా ఉండలేడు. ఎందుకంటే గోంగూర పచ్చడి శుభ్రంగా దళామొత్తుగా చేసి దట్టించకపోతే ఇలాంటి పద్యాలు రావు. ఇక్కడ చప్పుడు తిండి తింటే వచ్చే పద్యాలు కావు ఇవి. నవరస భరితమైన కావ్యం రాయాలంటే షడ్రసోపేతమైన భోజనం చేయాలి. 2 చపాతీలు దీని అందులో పప్పు వేసుకుంటే ఏమి రావమ్మా, మనం పడుకుంటాం పప్పులాగా. తినవలసిన కూరలు, తినవలసిన పచ్చళ్ళు, దోసావకాయ సహా శుభ్రంగా తినాలి, అప్పుడే వస్తాయి ఇవన్నీ. దోసావకాయ తింటే దోషాలన్నీ పోతాయి. దోశలో షా ఉంది, దోశలో సా ఉంది, అంతే తేడా. ఆ మాత్రం దమ్ము లేనివాడు పద్యాలు కూడా రాయలేడు. ఒక లకారాన్ని 12 సార్లు ప్రయోగించడం ద్వారా జల 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 అని హృదయంలో జల 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 అనేది పుట్టించాడు.
మళ్ళీ అది ఇది అందులో ఇసుక రేణువుల్లో కలిసిపోతూ ఉంటే జలకణాసార శిశిరం బొగుచున్నా శిశి అనడం ద్వారా ఇసుక రేణువుల మధ్యలోకి నీటి బిందువులు చేరుతుంటే బుడగల కారణంగా వచ్చే శబ్దాన్ని అనుకరించాడు. అందుకని అక్షరరమ్యత అన్నారు. కథాకలితార్థయుక్తి అక్షరరమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అంటారు. అది నన్నయ్య గారి శబ్దశక్తి. శబ్దంతోనే శృంగార రసాన్ని పుట్టించాడు. ఇది లలితమైన శృంగారం. మళ్ళీ వాడు వెర్రి పనులు చేసేలా ఉండకూడదు. ఎప్పుడు శృంగారం ఎప్పుడు చక్కగా తర్వాత పెళ్ళైన తర్వాత నా భార్యతో నా భర్తతో నేను ఎలా ఆనందించాలి, సరసం అంటే ఇంత లలితంగా ఉంటుంది, అప్పుడు జీవితం బాగుంటుంది అనగలగాలి. శ్రావణ మాసం శనగలిస్తే ఏం చేస్తారు? ఇంటికి పట్టుకెళ్ళే వరకు దాచుకుంటారు. అక్కడే తినేస్తున్నారంటే కక్కుర్తి పడుతున్నారు అన్నమాట. ఇంటికి పట్టుకెడతారు, కాస్త సాతాళ్ళు ఇస్తారు, వేయించుకుంటారు, లేదు పాఠోళి చేసుకుంటారు. ఇప్పుడు ఆ ప్రజ్ఞ ఉన్నవాళ్ళే లేరు. పాఠోళి చేసేవాళ్ళకి పద్మశ్రీ ఇచ్చేయచ్చు, అనుమానమే లేదు. అంత బాగుంటుంది. అది చేసి పెడితే అది ఒక్కదాంతోనే తినచ్చు. పాఠోళి రాయడమే కష్టం, చేయడం ఎక్కడ? ఇప్పుడు అలా కూడా తెలియదు. ఇల్లి రాస్తారు ఇక్కడ. పెళ్ళి అంటే పిల్లి అన్నట్టే పాతోలి అంటాడు ఇక్కడ. చావాలి చూడలేక. అంచేత శనగలతో శుభ్రంగా శ్రావణ మాసం శనగలతో పాఠోళ్ళు చేస్తే అద్భుతం అండి. మొత్తం ఆ భోజనం అంతా దాంతోనే చేసి ఇంత మజ్జిగ తాగితే చాలు, తర్వాత ఇంకేం అక్కర్లేదు. ఇంకా చెయ్యాలి, దానికోసం దాచిపెట్టుకోవాలి. అలాగే యువకులు వయస్సులో ఉండగా తమలో కలుగుతున్నటువంటి కోరికలని శ్రావణ మాసం శనగల్లాగా దాచిపెట్టుకోవాలి. దాన్ని వరుడు ముందే పొట్లం విప్పాలి, ఆ వధువు ముందే ఆ కోరికలు వ్యక్తం చెయ్యాలి. అది దాంపత్య ధర్మం. అందుకని నా మనసులో తోచిందల్లా నేను రాసేస్తా, తోచిందల్లా చేసేస్తా అంటే బూడిదైపోతావు. ఇక్కడ మనసులో 100 రకాలు తోస్తాయి, అన్నీ చెప్పకూడదు, చేయకూడదు. అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ చెప్పేస్తారా? నాకు ఏది తోస్తే అది చేసేస్తా. మొత్తం ఈ మనిషిని తోసేస్తే బయటకు వదిలిపోతుంది. అసలు ఏది తోస్తే ఇది చేయడం ఏంటండి? మనిషివా పశువా? పశువులు చేస్తా ఏది తోస్తే. మనిషి అలా చేయకూడదని ఆలోచించాలి, దాన్ని ఆపాలి, వడబోయాలి. ఖచ్చితంగా ఆలోచనల్ని వడబోయాలి. ఏది మంచిదో అదే చేయాలి, ఏది అధర్మో అది వదిలేయాలి. విచక్షణ. మానవ జీవితం అంటేనే విచక్షణ. అలాంటి శబ్దరంజత. ఇంకా రౌద్రరసం అండి, ఒక విచిత్రమైన ఘట్టం ఇది. నేను ఇంకొక విజ్ఞప్తి చేస్తాను. పెద్దలు చాలామంది పండితులు కనపడుతున్నారు కాబట్టి. ప్రసిద్ధమై ఇదివరకే నన్నయ్య తెక్కన ఎర్రనల పేరు మీద ఉన్న పద్యాలు నేను సుమారుగా చెప్పను, అన్నీ కొత్తవే చెబుతాను. నేను ప్రత్యేకం దాన్ని యువభారతి ద్వారా నాకు కేటాయించాక మళ్ళీ చదివాను మొత్తం భారతం కూర్చునింటి దగ్గర. మళ్ళీ 3 దాంట్లో ఏమున్నాయని ఇదివరకు నేను భారతం చెప్పినప్పుడు తయారైన పద్యాలన్నీ మళ్ళీ తీసుకుని చదివా. నేనేం నిర్ణయించుకున్నానంటే ఇదివరకు ఎక్కడా ఎవరు చెప్పనవే సుమారుగా చెప్పాలి. ఆ కొత్తదనం ఉండాలి ప్రసంగంలో, వ్యాసంలోను. పైగా వాళ్ళు వ్యాసం రాసి ప్రకటిస్తామని ప్రకటించారు, చిరకాలం ఉండిపోతుంది అది. మళ్ళీ గురువృద్ధ బాంధవులు జలధీయులు విలువల వేచి విలసత్కల కాంచి ఇవన్నీ చెబితే అవన్నీ మా గురువుగారు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు మాకే చెప్పారు. ఇంక నేను చెప్పేది ఏముంది? అందుకని అవన్నీ ప్రసిద్ధమైనవి, అవి కాదు, కొత్తవి. జరాసంధుణ్ణి భీముడు సంహరిస్తాడు, అందరికీ తెలుసు. ఇలా కొట్టాడు, అలా కొట్టాడు, యుద్ధం చేశారు, గదా యుద్ధం చేశారు, మల్ల యుద్ధం చేశారు, ఎంతకీ తెమలేదు. చివరికి ఒక్కసారిగా ఇలా పైకెత్తి గిర 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 తిప్పి కింద పడేసేట. ఆ తిప్పి పడేసిన విధానాన్ని నన్నయ్య గారు వర్ణిస్తారండి. ఆతని బట్టి ఎత్తే నిఖతాహిత వీరుడు, ఆతని బట్టి ఎత్తె నిఖతాహిత వీరుడు, వాని ముక్కునన్ వాతను కర్ణరంధ్రముల వారక శోణితలంబులొల్కగా, వారక శోణితలంబులొల్కగా. ఆతని బట్టి ఎత్తె నిఖతాహిత వీరుడు, వాని ముక్కునన్ వాతను కర్ణరంధ్రముల వారక శోణిత ధారలొల్కగా. వాతసుతుండు వీచే శతవారములు ఉద్ధత చండవాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండగుచుండ మాగధున్. ఇది రౌద్రరసం. బీభత్సం వేరే ఉంటుంది, ఇది బీభత్సం కాదు, రౌద్రం. ఒక్కడే చంపాడు. ఇక్కడ కొన్ని 100 మందిని చంపినప్పుడు, చిందరవందరగా చంపినప్పుడు అది బీభత్సం. ఇది రౌద్రం. భీముడితో పెట్టుకుంటే ఇలా ఉంటుందా? అంతే. అతని బట్టి ఎత్తే యుద్ధం చేశాడు, చెకాకెత్తింది, పైకెత్తి పారేశాడు. ఎంతసేపు ఇష్టం అని. ఇదేనా మల్ల యుద్ధమా, ఒలింపిక్ పోటీలా? ఓ పథకం అక్కర్లేదు నాకు, వీడు చావడం కావాలి. వాడికి కావలసింది చావడం, పథకం కాదు ఇక్కడ. ఒక్కసారిలా పైకెత్తాట. పట్టి ఎత్తె నిహత అహిత వీరుడు. శత్రువులను చంపడంలో భీముడిని మించిన వాడు లేడు. ధర్మరాజులో ధర్మం, భీమునిలో పరాక్రమం, అర్జునునిలో ధైర్యం, నకులునిలో సహదేవునిలో శాస్త్ర పాండిత్యం, నకులునిలో సహనం. ఇవి ప్రత్యేకించి విదురుడు చెప్పిన గుణాలు. 5 పాండవుల్లో ఈ గుణాలు ఉన్నాయని.
అందుకని భీముడు పరాక్రమం ఆక్రమం, ఆయన దూసుకుపోతాడు, ఎదుటివాడికి అవకాశం ఇవ్వడు, ముందే వాడు కాళ్ళొట్టుకు లాగేస్తాడు. వాడు కాలుతో తంతాడంటే కాళ్ళొట్టుకు లాగేస్తాడు, వాడు చేతితో కొడతాడంటే చెయ్యొట్టుకు లాగేస్తాడు, అంతే. వాడు కరుస్తాడు అంటే 32 బళ్ళు పీకేస్తాడు. అది భీముడి లక్షణం. అది నిఖతాహిత వీరుడు. అలాగే ఆయన శత్రువులందరినీ సంహరించాడు. నిఖతాహిత వీరుడు వాని ముక్కునన్ వాతను కర్ణరంధ్రముల శోణిత ధారలొల్కగా వారక, వాడు ముక్కులోంచి చెవుల రంధ్రాల్లోంచి, వాతను అంటే నోరు, వాయి వాత, అందుకే తమిళంలో వాయుముడు అంటారు. వాయుముడు అంటే నోరు మూసుకోని. ఒకప్పుడు ద్రావిడ భాషలన్నీ ఒకటే కదా, వాయే తెలుగులో ఇక్కడ వాత అయింది. ఈ ప్రయోగాలు చూస్తే తమిళము, కన్నడము, మలయాళము, తెలుగు ఇవన్నీ దక్షిణాది భాషలు ఒకటే, మూల ద్రావిడ భాష నుంచి వచ్చాయన్న విషయం అర్థమైపోతుంది. వాయి వాత. అందుకే బ్రహ్మదేవుని నలువాయి అంటారు, 4 ముఖాలు కలిగిన వాడు. కొంచెం సంక్షిప్తంగా తెలుగులో నలువా అన్నారు. నలువాయులు కలిగిన వాడే నలువా. వాతను వాని ముక్కునన్ వాతను కర్ణరంధ్రముల ముక్కులోంచి, నోట్లోంచి, చెవుల రంధ్రాల్లోంచి, వారక శోణిత ధారలుగా గిర తిప్పుతుంటే ముక్కులోంచి, నోట్లోంచి, చెవుల్లోంచి నెత్తులు ఇలా ధారలుగా కారుతోందట. వాతసుతుండు వీచే, ఈ ప్రయోగం గమనించండి. వాత ఇది మనం పెట్టే వాత కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది. ఒక ఆవిడ వాత ఎట్టిందట, ఎప్పుడూ గుర్తుంటుందని. ఏం పెట్టాలి చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళు ఆయన చెప్పాట, అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, ఒక వాత ఎట్టు ఎప్పుడూ గుర్తుంటుంది, మళ్ళీ రారు అన్నట్టు. అలాగా ఆ వాత కాదిది. వాతసుతుండు, ఇది సంస్కృతం వాత. వాయువు వాతము రెండింటికి వాయువు అనే అర్థం కదా. వాతాధిపుడు అంటాడు, వాతసుతుడు అంటారు ఆంజనేయుణ్ణి, ఈయన్ని కూడా. వాతసుతుండు వీచే, ఇలా జరాసంధుడిని పైకెత్తి వీచట్ట, ఇలాగా ఎలా తిప్పేట. వాతసుతుండు వీచ శతవారములు ఉద్ధత చండవాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండగుచుండ మాగధున్. గుండ్రంగా తిప్పలేదండి, అదో ప్రక్రియ. గుండ్రంగా తిప్పాలంటే ఏం చేయాలి? ఇలా పట్టుకున్న మనిషిని కాళ్ళ దగ్గర పట్టుకుంటాడు, తల దగ్గర, మెడ దగ్గర పట్టుకుంటాడు. గుండ్రంగా తిప్పడం అంటే ఏం చేయాలి? ఇలా తిప్పేటప్పుడు జారిపోతాడు. మళ్ళీ ఈ చేతులు మార్చుకోవాలి, చేతులు మార్చుకున్నాక వాడు దిగిపోతాడు, వీడిని తిప్పేస్తాడు. అందుకని నన్నయ్య గారు జరాసంధుడిని ఎలా తిప్పించారు అంటే, ఓసారి లెఫ్ట్ టు రైట్ తిప్పేట, రెండోసారి రైట్ టు లెఫ్ట్ తిప్పేట. ఈయన కూడా శబ్దాలు రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ తిప్పాడండి. అది నన్నయ్య. వాతసుతుండు వీచే శతవారములు, 100 సార్లు అని అర్థం అక్కడ. మళ్ళీ అది అయిపోయాక శతవారములు ఉద్ధత చండవాత, వాత అని పద్యం 2వ పాదం 3వ పాదం మొదట్లో వాడి యతిస్థానంలో వాతన తిరగేసి తవా అన్నాడు. శతవారములు వాతన తిరగేసి తవ అన్నాడు. మళ్ళీ 2 గణాలు కాగానే ఉద్ధత చండవాత అని వాత మళ్ళీ మామూలుగా వాడు. అంటే ఓసారి ఇలా తిప్పాడు, రెండోసారి ఇటు తిప్పాడు, మూడోసారి ఇలా తిప్పాడు. ఈ మూడింటిని వాత అనే 2 అక్షరాల్లో తెలియజేసిన ఆది కవికి నమస్కారం, శబ్దశాసనుడికి నమస్కారం. ఇది అక్షర రమ్యత అంటే. వాతసుతుండు వీచ శతవారములు, వాత సరిగ్గా తిరగేసుకోండి, అది గల. తవ అంటే లగ, అంతే. అటు గురువు ఇటు లఘువు మారితే చాలు, ఏమీ అక్షరాలు అచ్చులు ఏమీ మారలేదు. వాత తవ, మళ్ళీ వాత అంటే ఓసారి ఇలా తిప్పాడు, మళ్ళీ ఇలా తిప్పాడు, తిరగేశాడు, తవ అన్నాడు, మళ్ళీ వాత అన్నాడు. అలా 4 సార్లు తిప్పేసరికి వాడి ప్రాణాలు పోయి. వాతసుతుండు వీచే శతవారములు, అప్పటి వాడి స్థితి అలా ఉందో అన్నిసార్లు వీచేసరికి అటు ఇటు. ఉద్ధత చండవాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండగుచుండ మాగధున్. భయంకరమైన తుఫాను గాలి వీస్తుంటే గడ్డి పరక పరిస్థితి, ఎండుగడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో వాడి పరిస్థితి, అది కూడా ఎండుగడ్డి పరక, చిన్న ముక్క గాలికి ఎగిరిపోతే ఎలా ఉంటుందో వాడి పరిస్థితి అలా ఉంటుందిట. అదిగో ఆ జరాసంధుడిని చంపడానికి ఒక గడ్డి పరక ఉపయోగపడింది. గరికయే తంత్రమై కమలాక్షు మంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే. ఆ గరికిపాటి కావడం వల్ల ఈవేళ ఎలా వెలుగొందుతున్నాం. అంచేత గరికిపాటి రాక్షస సంహారానికి బ్రహ్మాండంగా వనుకొస్తాడు, అనుమానం వెళ్ళేది. గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే. గరికయే అడ్డమై కౌసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే. సీతమ్మ వారికి ఉపయోగపడ్డాం, జరాసంధుని వధలో భీముడికి ఉపయోగపడ్డాం. పైకొచ్చామంటే ఎందుకు రావండి, మంచి పనులు చేసిన వాళ్ళు పైకి వస్తారు. ఆ ఇంటి పేరే అటువంటిది.
అది సరైనటువంటి ఉత్తేజం కలిగించడం. ఉద్ధత చండవాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండగుచుండ మాగధున్. తుఫాను గాలిలో కొట్టుకుపోయే ఎండి గడ్డి పరకలా అయిపోయేట్టు వాడు. మాగధున్ దెబ్బకి మాగాయ పచ్చరైపోయాడు. అందులో కూడా నూనె మాగాయ అయిపోయాడు. అది ఎవరికి తెలియదు వేళ. మాగాయ పెట్టేవాళ్ళు లేరు. నూనె మాగాయ ఎవరు పెడతారు? నూనె మాగాయ అంటే నూనెలో కాస్త తేలుతూ ఉంటుంది. దాన్ని తినడానికి కూడా దమ్ము కావాలి. అంచేది వీడు మాగధును మామూలు మాగాయ కాదు, నూనె మాగాయలాగా వీడు నెత్తురు మాగాయ అయ్యాడు. వీడు నెత్తురులో తేలుతున్నాడు వీడు. ఇలాగ కేవలం వాత అనే 2 అక్షరాల ద్వారా అద్భుతమైనటువంటి ధ్వని, ఆ రౌద్ర రసాన్ని ధ్వనింపజేశాడు నన్నయ్య. ఇంకొక మాట విచిత్రమైనది చూద్దాం. సాధారణంగా హాస్యరసం గురించి మాట్లాడేవాళ్ళండి సరిగ్గా చదవకపోవడం వల్ల ఒక చిత్రమైన మాట మాట్లాడతారు. హాస్యరసం ఆధునిక సాహిత్యంలో వచ్చింది అంటే మొత్తం ప్రాచీన సాహిత్యం అంటే గోతులో పడేశారా? ఓ పక్క నవరసాల్లో శృంగార వీర కరుణ అద్భుత హాస్య బీభత్స భయానక రౌద్ర శాంతరసాలు చెబుతూ ఉంటే వాళ్ళు ఏమైనా వెర్రివాళ్ళ హాస్యరసం లేకుండా కావ్యాలు రాయడానికి? మనకి చౌకబారు జోకులు హాస్యంగా కనిపించడం మొదలుపెట్టాక హాస్యరసం అంటే పోయింది అసలు. ఇక్కడ ఉట్టి జోకులని జోకులు చెలోక్తులు అవుతాయి, హాస్య రసం కాదు ఇది. రసం అంటే ఎలా ఉంటుందో నన్నయ్య పద్యంలో చూపిస్తా. అరణ్య పర్వంలో కిమ్మీరుణ్ణి సంహరించారు భీముడు. సంహరించి వాడిని ఇలాగే తిప్పి కొట్టడమే భీముడికి అలవాటు. ఎప్పుడు కూడా మామూలుగా కొట్టడు. ఎవరిని మామూలుగా యుద్ధం చేసినా తిప్పే కొడతాడు ఖచ్చితంగా. అందుకే మనం కొబ్బరికాయ కూడా తిప్పి కొట్టాలి, లెక్క పగలాలంటే చెప్తున్నాను. అనుభవం మీరు చెబుతున్నాను. మామూలుగా కొట్టే అనుకోండి 3 ముక్కలు అవుతుంది. ఎవరో అంటారు కాపురం 3 ముక్కలు అయిపోయిందమ్మా అంటే. కొబ్బరికాయ కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓసారి కొట్టి ఇలా తిప్పాలి, మళ్ళీ కొట్టి అక్కడే కొట్టాలి, మళ్ళీ తిప్పాలి, అక్కడ కొట్టి తిప్పాలి. 3 దెబ్బలు కొడితే మొత్తం సమానంగా వస్తుంది. అర్ధచంద్రకారంలో వచ్చేస్తుంది, అనుమానం లేదు. భీముడు దెబ్బ అంతే, తిప్పి కొడతాడు. వీడిని కిమ్మీరుండే అంతే, తిప్పి కొట్టి కింద పారేసేట. ఆ పారేసినప్పుడు నన్నయ్య గారు అద్భుతమైన పద్యం రాశాడు. బకహిడుంబులు హతులైన పనివి బకహిడింబులు హతులైన పనివి అరచి శోకింప కానక యమపురమున కరిగి తక్కట రాక్షస. బకహిడింబులు హతులైన పనివి అరచి శోకింప కానక యమపురమున కరిగి తక్కట రాక్షస. అనుసు తెరువువాయ పావని తత్కళేబరము వైచే. బకాసురుణ్ణి హిడింబాసురుణ్ణి అప్పటికే చంపాడు ఏకచక్రపురం ఘట్టంలో బకాసురుణ్ణి. సరే, ద్రౌపది వివాహానికి ముందే హిడింబాసురుణ్ణి. వాళ్ళిద్దరూ వీడి క్లోజ్ ఫ్రెండ్స్. రాక్షసులే ఫ్రెండ్స్ అవుతారు, దానికే ఉంది. దేవతలో వర్గం, రాక్షసులో వర్గం కదా. రాక్షసుడితోనే స్నేహం చేస్తాడు. తరగతి గదిలో పాఠం చెబుతుండే చూడండి, పాఠం అర్థం కానివాడు, ఓపిక లేనివాడు వెనకాల కూర్చుంటాడు ఇప్పుడు. ఎందుకంటే జోగులెల్ల కూడిరు ఒక్కచోట అని ఆ ఓగులు అక్కడ చేరతారు. పాఠం అర్థం కాని వాళ్ళు వెనకాల సీతారామ ఆడుకునేవాళ్ళు. మా తాను ఇప్పుడు ఏం ఆడుతున్నారో తెలియదు కానీ ఆ ఆడుకునేవాళ్ళంతా ఓ బెంచ్లో చేరతారు. ఆ వెనక బెంచ్లో వాళ్ళకి చదువు అక్కర్లేదు, వాళ్ళు పూర్వజన్మలోనే చదువుకున్నారు. ఈ పాఠాలు వాళ్ళకి ఎక్కవు. చదువు రానివాడిని ఎంచుకుంటాడు. చదువు వచ్చిన వాడు పక్కన కూర్చోడు. వచ్చి భయంగా ఉంటుంది, వీడికి భయంగా ఉంటుంది, ఆత్మన్యోన్నతాభావం వస్తుంది. అందుకని వాళ్ళలాంటి వాడిని ఇంకా వీడికి 20 మార్కులు వస్తే 100కి 15 మార్కులు వచ్చేవాడిని ఎంచుకుంటే వాడికి ధైర్యంగా ఉంటుంది. నాకంటే వీడు పెద్ద సవాట అంటుంది. అందుకే వాడు అలా ఎంచుకుంటాడు. నువ్వు సీటు మార్చుకోమన్నా వాడు మార్చుకోడు. కారణం అది. అంచేత రాక్షసుడితోనే స్నేహం చేస్తాడు. అందుకని బకాసురుణ్ణి హిడింబాసురుణ్ణి నేను చంపేశాను రా వేధవా, ఆ విషయం నీకు తెలియలేదు. మీ అన్నదమ్ములు వరస అవుతారు కదా వాళ్ళు. అందుకని వీడు ఎవరు చంపారో ఎక్కడికి వెళ్ళారో తెలియక బక హిడింబులు హతులైన పనివి వాళ్ళ కోసం ఏడిచి అరచి శోకింప కానక వాళ్ళ కోసం పలవరించి అరిచి ఏడిచి ఎప్పటికీ భూమండలం మొత్తం వెతికినా నీకు దొరక్కపోతే అప్పుడు అనుకున్నట్టు వీడు ఎవడు కిమ్మీరుడు అనుకున్నట్టు వాడు స్వర్గంలో ఉన్నారేమో అనుకున్నట్టు. భూమండలంలో ఎక్కడా కనపడలేదు కాబట్టి స్వర్గంలో ఉన్నారేమో అని స్వర్గంలో వెతుకుతావని నువ్వు స్వర్గానికి ఎడుతున్నావురా, నేను నిన్నేం చేయలేదు అన్నాడు ఆయన. అది భీముడు హాస్యం. భీముడు ఏమీ చేయలేదన్నమాట, ఊరికే ముద్దెట్టుకున్నాడు వాడిని. వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడంతటా వాడే బకాసురుడు హిడింబాసురుడు లేని సమాజంలో నేను ఉండలేను, మా అన్నదమ్ములు వాళ్ళు లేని చోట నాకెందుకని వాళ్ళ కోసం భూమండలం అంతా వెతికేట, ఎక్కడా కనపడలేదు. ఇక్కడ లేనివాడు స్వర్గంలో ఉంటాడు కదా, అక్కడ వెతుకుదామని వాడే వెళ్ళిపోయాట. అంతేకాని భీముడు ఏమీ చేయలేదుట. పోలీస్ స్టేషన్కి పిలిస్తే నాకేమీ తెలియదు, వాడే పోయాడు అన్నాడు అంతే. అంత తెలివిగా అంత హాస్యరసాన్ని నన్నయ్య గారు ఆది కవి శబ్ద శాసనుడు గుప్పించారండి. హాస్యం లేదంటే అలాగా. నన్నిచూరుడు కుమార సంభవం చదివితే బోళ్ళు హాస్యం కనపడుతుంది. అక్కడ ప్రారంభ కావ్యాల నుంచి హాస్య రసం ఉంది. అసలు దాన్ని చదివితే ఈ చౌకబారు చలోక్తులు మానేసి మనం ఆ హాస్యరసం గురించే మాట్లాడతాం.
అందుకని ఇలాగ నువ్వు వెతుక్కుని పోయి తక్కట రాక్షస, అందులో కూడా ఒక విశేష ప్రయోగం, పావని తెరువువాయ పావని తత్కళేబరము వైచే, వాడిది పెద్ద కళేబరం, అది దారిగడ్డంగా ఉంది, మరి పడేసిందారు. అబ్బాయి ఇలా ఉంటే మళ్ళీ దారిగడ్డం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి అందరూ వస్తారు, ఎవరు చంపారంటారు, ఫోటోలు తీస్తారు, క్లూ టీం వస్తుంది ప్రధానంగా, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. ఆ కళేబరాన్ని తీసి తెరువువాయ, దారికి పక్కనే మురికాలువ దగ్గర పారసేట్, నీ బతుకింతేరా అబ్బాయి అని. పావని అని వాడాడు కావాలనే, పవన కుమారుడని ఒకటి, చేసే పని పవిత్రంగా ఎలా చేయాలో తెలుసు, ఎవరికి ఇబ్బంది లేకుండా. అందుకని పావని పావని తత్కళేబరము వైచే అని నాన్నయ్య గారు హాస్యరసాన్ని పండించాడు. ఎర్రాప్రగడ ఆయన ఏం తక్కువవాడు కాదండి. సాధారణంగా ఎర్రాప్రగడ అనగానే అరణ్యపర్వశేషం ఒకటి గుర్తొస్తుంది. హరివంశం రాశాడు మహానుభావుడు, నృసింహ పురాణం రాశాడు, ఏం సామాన్యుడా, మన కర్మ కొద్దీ దొరకలేదు కానీ రామాయణం మొత్తం రాశాడు ఆయన. అటువంటి వాడు నిజానికి ఆయన వారధి కాదండి, వారిధి, ఆయన సముద్రం. కానీ ఇద్దరు మహాకవుల మధ్యలో వంతెనగా ఉండడానికి అంగీకరించిన ఔదార్యం కలిగిన మహానుభావుడు ఆయన. లేకపోతే ఎవరో రాసి వదిలేసిన దాన్ని అందుకుంటారా? నాకు అందుకే ఎర్రాప్రగడ మీద గౌరవంతో ఒక్క మాట చెప్పాలనిపించింది. సాగర ఘోష కావ్యం రాసినప్పుడు, దువ్విన పాపటన్ మిగిలి దువ్విన పాపటన్ మిగిలి దుందుడు గొప్ప నటించు వెండ్రుకల్ క్రొవ్విరులట్లుగా దురిమి క్రొవ్విరులట్లుగా దురిమి కుంకుమ రేఖల దీర్చగా నిజంబు అవ్వ అరణ్య పర్వ కవి వారిధి అరణ్య పర్వ కవి వారిధి వారధి అయిన వాడు వేరెవరుకో వారిధి వారధి అయిన వాడు వేరెవరుకో ప్రబంధ పరమేశ్వరుడొక్కడు దక్క తెలుగునన్. ఆంధ్ర మహాభారత సరస్వతికి నన్నయ్య తెక్కెనలిద్దరూ కొప్పు దువ్వి జడ వేశారు, జుట్టు దువ్వి జడ వేశారు, వాళ్ళ అమ్మాయిగా భావించి. ఆడపిల్లలకి తల్లులే కాదు తండ్రులు కూడా జడవేయడం నేను చూశాను, అది ప్రేమ. ఒక్కోసారి తండ్రికి ఎంత కళ ఉంటుంది, వేసావులే నువ్వు తప్పుకో అని ఆయనే వేస్తాడు, అదో ప్రేమ. ఈ పిల్లలు కూడా అలవాటు పడితే నాన్నే వేయాలంటారు. అందుకని ఆ నన్నయ్య తెక్కెనలు ఆంధ్ర మహాభారత సరస్వతికి జడ వేశారు. అయితే జడ వేసినప్పుడు ఒక్క విషయం బాగా తెలుస్తుంది, ఇప్పుడు తెలిసే అవకాశం లేదు, చాలా తగ్గిపోయాయి జడలు, జుట్టు ఉంటే కదా జడ ఉండడానికి, కానీ పూర్వం బాగా ఉండేది. అందుకని ఈ మధ్యలో పాపట తీస్తారు, సింధూరం కదా. వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం అని శంకరాచార్య చెప్పినట్టే ఈ సింధూరంలో కుంకుమ రేఖ తీర్చుతారు. అలాగా ఆంధ్ర మహాభారతం అనే సరస్వతీదేవికి నన్నయ్య తెక్కెనలిద్దరూ పుత్రభావంతో జడ వేస్తే ఎంత వేసినా సరే దువ్విన పాపటన్ మిగిలి దుందుటు గొప్ప నటించు వెంట్రుకలు అటు వరకుండా ఇటు వరకుండా కొన్ని వెంట్రుకలు కొసల్లా ఉంటాయండి. కొసలు అలా నాట్యం ఆడుతూ ఉంటాయి, గాలికి అల్లల్లాడుతూ ఉంటాయి. అవి అందంగానే ఉంటాయి కానీ ఎక్కువగా ఉంటే ఇబ్బందిగా అవి కూడా తోసేద్దాం, ఇటుపక్క అటుపక్క చూస్తారు, అవి వెళ్ళవు. అందుకని ఆయన ఒక ఉపాయం చేశాడు. అలాగే ఇటుపక్క నన్నయ్య గారు అటుపక్క తెక్కెన గారు తలదువి వదిలిపెడితే మధ్యలో కొన్ని అలకలు మిగిలిపోయే, అవి అరణ్యపర్వ శేషం. వాటిని చక్కగా దువ్వి కుంకుమ రేఖల తీర్చగా, ఆ నుదుటి మీద కుంకుమ రేఖ పెట్టేస్తే మొత్తైదు అద్భుతంగా ఉంటుందయ్యా, దువ్వాల్సిన పనే ఉంది అక్కడ అని అరణ్యపర్వ శేషం ఆంధ్ర భారత మహాసరస్వతి అనే మొత్తైదువుకి పాపటలో ఎర్రనగారు దిద్దిన సింధూరపు రేఖ అని వర్ణన చేశాను నేను. దువ్వెన పాపటన్ మిగిలి దుందుడు గొప్ప నటించు వెండ్రుకల్ క్రొవ్విరులట్లుగా దురిమి కుంకుమ రేఖల దీర్చగా నిజంబు అవ్వ అరణ్య పర్వ కవి వారిధి వారధి అయిన వాడు వేరెవరుకో ప్రబంధ పరమేశ్వరుడొక్కడు దక్క తెలుగునన్. తాను స్వయంగా సముద్రం లాంటి వాడు. నిజంగా పోతన గారి భాగవతాన్ని చదివి నృసింహ పురాణం చదివితే నృసింహ పురాణంలో ఎన్ని మూలాలు భాగవతం ప్రహ్లాద చరిత్రకు ఉన్నాయో అర్థమైపోతుంది బాగాను. అన్ని మూలాలు ఎర్రన గారివి. అంత గొప్పవాడు. ఎర్రనంటే ఏమి ఏదో మధ్యలో ఉండేటువంటి కవి కాదు. అరణ్యపర్వశేషం రచించను ఇద్దరి మధ్యలో ఓ చిన్నపాటి కదా కవి, చిన్ముద్రపాటి కవి ఎర్రన అంటేను. అందుకని అటువంటి వాడు ఎవడు ఉంటాడండి, తాను స్వయంగా వారిధై ఉండి వారధి కావడానికి అంగీకరించాడు. పైగా ఎంత ఔదార్యం అంటే మహానుభావుడికి ఆ అరణ్యపర్వ శేషంలో ఆశ్వాసాలన్నీనండి. ఇది నన్నయ్య భట్ట విరచితమైన అరణ్యపర్వ శేషం అని రాశాడండి. ఏమనాలమ్మా ఆ మహానుభావుడు ఔదార్యాన్ని, ఏమనాలి. వేళ ఏదో 2 ముక్కలు రాస్తే అంతకంటే ఎక్కువగా మన ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటాం. ఇది రాసింది నేనే అంటుండే ఇక్కడ.
అంత పెద్ద అరణ్యపర్వశేషాన్ని పూర్తి చేసి నన్నయ్య తిక్కనల మధ్యలో ఇరుక్కుపోయిన ఎర్రప్రగడ ప్రతి ఆశ్వాసానికి ఇది నన్నయ్య భట్ట విరచితం అని రాశాడమ్మా. ఆయన పేరు వాడుకోలేదు, ఆయన పేరు చెప్పలేదు. అక్కడ ఆ శైలిని బట్టి పద్ధతిని బట్టి గమనించి చెప్పారు. ఇతర రచనల్లో ఆయన నేను రాశాను అని చెప్పడం వల్ల తెలిసింది తప్పితే లేకపోతే తెలిసేది కాదు నన్నయ్య భట్టుదే అనుకునేవాళ్ళం. అంత ఔదార్యం ఇవాళ తన రచన అయినప్పటికీ అక్కర్లేదు నన్నయ్య గారికి ఆ పేరు మిగలాలి, మహానుభావుడు రాసే ఉంటాడు, ఎక్కడో కెలమైపోయి ఉంటాయి, అంతకంటే ఉందన్న భావనతో 200 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి ఆయన రాసి ఆయన పేరు పెట్టాడండి. ప్రతి ఆశ్వాసించేవారు ఆశ్వాసాంత గజ్జి చూసి ఎర్రప్రగడ నీకు మా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాలయ్యా అనుకున్నాను నేను. ఎంత త్యాగం, ఎంత త్యాగం! సాహిత్య రంగంలో ఎవరికైనా ఉంటుందా? ఇతరుల రచనలే మనమని చెప్పేసుకుంటారు, వేదికల మీద రకరకాల పద్యాలు పాడేస్తారు, ఎవరితో చెప్పరు, ఎవరిది చెప్పబోతే వీరిది అనుకుంటారు కదా అని. అది అంతకంటే ద్రోహం మరొకటి లేదు. మన పద్యం అయితే చెప్పక్కల్లా, లేదు చెప్పినా పర్వాలా, కానీ ఇతరుల పద్యం మనం పాడేప్పుడు వారిదని చెప్పాలి, ఖ్యాతి వారికి దక్కాలి. అటువంటి గ్రంథచౌర్యాలు జరుగుతున్న రోజుల్లో తాను స్వయంగా రాసిన గ్రంథాన్ని నన్నయ్య భట్టు పేరు మీద పెట్టాడంటే ఏమనాలి ఎర్రప్రగడ కీర్తి గురించి. ఆయన ఎంతటి హాస్యరసం చొప్పిస్తాడో తెలుసా. మనలో చాలా ఇవాళ మనకి గ్రహగతులు నమ్మకం మీద బాగా ఆందోళన ఉంటుంది ఖచ్చితంగా. ఏమిటో ఈ మధ్య అష్టమ శని అంటున్నారండి, ఏలినాడు శని అంటున్నారండి, రాహుకాలం అంటున్నారండి, శని మహర్దశ అంటున్నారండి అని బెంగ ఉంటుంది కదా. మన మొత్తం బెంగ పోగొట్టే ఒక్క మాట చెప్పారండి ఎర్రప్రగడ అరణ్యపర్వ భాగంలో. ఈ ఇంద్రియాల నిగ్రహాన్ని గురించి, వార్ధక్యాన్ని గురించి అనేక విశేషాలు చెబుతూ ఒక్క మాట చెబుతారు, మీరేం కంగారు పడద్దు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి గ్రహబలం ఉండదుటండి, అసలు గ్రహాలు వాళ్ళ మీద పనిచేయవుట. ఇది ఆశ్చర్యకరమైన మాట. 70 ఏళ్ళు దాటితే మీరు అదృష్టవంతులు, మీ మీద ఏ గ్రహాలు పనిచేయవు అన్నాడు. ఎందుకు పనిచేయవో మంచినీళ్ళ తెగ నిరూపణ చేద్దాం. విను 70 ఏండ్ల దాకను మానవులకు గ్రహోపఘాతంబులు కల్గును. విను 70 ఏండ్ల దాకను మానవులకు గ్రహోపఘాతంబులు కల్గును, అనంతరంబ గ్రహముల పని వలవదు. మీరేం కంగారు పడక్కల, 70 ఏళ్ళు దాటాయంటే ఆనందంగా ఉండొచ్చు. అందుకని ఎవరైనా నాకు మళ్ళీ 64, 65లో ఉంటే 5 ఏళ్ళు తొందరగా రావాలని కోరుకోండి, గొడవ ఉండదు. ఇంకా ఏ గ్రహం బలం మన మీద పనిచేయదుట. అష్టమ శని లేదు, ఏళ్ళనాడి శని లేదు, రాహుకాలం లేదు, నయదంతార లేదు, ఏమీ లేదు. నవగ్రహాలు కాదు 9 కోట్ల గ్రహాలు కూడా మనం ఏం చేయలేవుట. 70 ఏళ్ళ వయసు దాటడం అంత అదృష్టం అంట. ఎందుకో చెబుతున్నాడు అక్కడ. విను 70 ఏండ్ల దాకను మానవులకు గ్రహోపఘాతంబులు కల్గును, అనంతరం గ్రహముల పని వలవదు, ముదిమి చాలు ఎల్ల పనులకు. ఇది ఎర్రప్రగడ చలోక్తి. ఆ ముసల్తనం చాలు కదయా, 9 గ్రహాలు వక్రీకరించినట్టే, ఇంకా మళ్ళీ వేరే గ్రహం ఎందుకు పని లేకన్నాడు ఇక్కడ. గ్రహముల పని వలవదు, ముదిమి చాలు ఎల్ల పనులకు. వార్ధక్యమే అనే గ్రహం చాలు కదా, మళ్ళీ ఇంకా వేరే గ్రహం కావాలా? ఎందుకు అంగారక గ్రహం వక్రించిందని బాధపడకల, అంగాలన్నీ వక్రించాయిగా, వణకడం మొదలెట్టాయిగా. అంచేత చంద్రగ్రహం వక్రించింది అనుకోక్కలే. చంద్రుడు అంటే ఏమిటి? శుక్లపక్షంలో ఒకలాగా, కృష్ణపక్షంలో ఒకలాగా ఉంటాడు. శుక్లపక్షంలో కూడా నిన్నున్నట్టుగా ఇవాళ ఉండడు, పూర్ణిమ నాడు ఉన్నట్టుగా ఏమైనా విధి నాడు ఉంటాడు ఏమిటి? ఉండడు. ఎప్పటికప్పుడే ముఖంలో ఛాయలు మానిపోతాయి. 70 ఏళ్ళు దాటాక పరిస్థితి ఎలా ఉంటుంది మనకి? ఎవరన్నా వచ్చి పలకరించి మన గతాన్ని గుర్చేస్తే వాడు ఒక్కడికి నేనంటే ఎంత ప్రేమో అని ఇలా వెలిగిపోతుంది. తర్వాత ఇంకో మనవరాలు వచ్చి ఈయన పట్టించుకోలేదు అనుకోండి, ఏమిటో వీళ్ళంతా పట్టించుకోవడం మానేశారని ఆరిపోయింది ఇక్కడ. ఇదే చంద్రగ్రహం అంటే. ఎవరన్నా పలకరిస్తే శుక్లపక్షం, పలకరించకపోతే కృష్ణపక్షం. ఇక శని పాదాల్లోనే ఉంటుంది వృద్ధాప్యం వచ్చాక. ఎందుకని? వృద్ధులు ఎవరైనా సరే శనైశ్చరతి ఇది శనైశ్చరక, నెమ్మదిగా చాలా నెమ్మదిగా నడుస్తారు. పాదాల్లోనే శని ఉంది. అన్ని గ్రహాల్లోకి బాగా నెమ్మదిగా నడిచేది ఏదంటే శని. మనకి భూమండలానికి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 ఏడాది పడితే శనిగ్రహానికి సూర్యుడి చుట్టూ తిరగడానికి 10 ఏళ్ళు పడుతుంది. అని దాని పేరే మందగ్రహం కదా. మందుడు అంటే శనే కదా. మరి లెక్క శనైశ్చరక అని. ఎందుకంటే శని అని మనం అంటున్నాం, కానీ సంస్కృతంలో అలా వాడరు. శనైశ్చరక అంటే శనైకి చరతీతి శనైశ్చరక, శనైకి అంటే మెల్లమెల్లగా. అంటే వృద్ధాప్యం వచ్చాక వేగంగా నడవలేం కదా మరి, అందుకే ఇంకా గంతులేద్దామంటే అలాగా. అందుకని నెమ్మదిగా నడుస్తున్నాయంటే పాదాల్లో శని పెట్టినట్టే. అంగాలు వణుకుతున్నాయంటే అంగారక గ్రహం వక్రించినట్టే. పలకరిస్తే ఒకలాగా, పలకరించకపోతే ఒకలాగా మొహం మాడిపోతుంది అంటే చంద్రగ్రహం శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నట్టే. ఇంకా నవగ్రహాలు దేనికయ్యా? అన్ని గ్రహాలకి సరిపడి వార్ధక్యం ఉంది కదా అన్నాడు. కావ్యం మొత్తం చదవండి అమ్మా, నేను నమస్కారం పెట్టి కోరుతున్నా. కావ్యం మొత్తం చదవండి దయచేసి. ఏదో ఈ పోపు మాటలు వినడం, చారు తాగి పడుకోవడం కాదండి. కావ్యం మొత్తం చదవండి. ఈవేళ మీ అదృష్టం ఏమిటంటే, పెద్దలకి నేను చెప్పక్కల్లా, యువతరానికి ప్రధానంగా మా కాలంలో యువభారతి వాళ్ళ పుస్తకాలు లేకపోతే మా కవిత్రయ భారతం అర్థమయ్యేది కాదండి. ఎవరున్నాయి? ప్రతిపదార్థం ఎవరు రాశారు? తాత్పర్యాలు ఎక్కడవి?
వీరు ఒక్కొక్కరి చేత మాట్లాడించి వ్యాస సాహితీ సంహిత అని మాట్లాడించారు. ఆ ఉపన్యాసాలన్నీ వేశారు. వ్యాసుడు భారతంలో వ్యాసుడు ఏమిటి, దేవీ భాగవతంలో ఏమిటి, వేద విభాగంలో ఏమిటి, ఈ పురాణాల్లో ఏమిటి, ఇవన్నీ వ్యాసాలు, ఉపన్యాసాలు, మహానుభావులు అందరూ మాట్లాడారు. అవి చదవడం వల్ల మాకే అర్థమయ్యాయి. లేకపోతే మొత్తం ప్రతిపద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయడం అనేది అప్పుడు లేదండి. ఎవరికి అంత ఓపిక లేదు. రాసినా అచ్చు వేసేవాళ్ళు లేరు, అచ్చు వేస్తే కొనేవాళ్ళు లేరు. ఈవేళ యువతరం చేసుకున్న అదృష్టం ఏమిటంటే తెలుగు సాహిత్యం విషయంలో ప్రతి కావ్యం ఇంచుమించుగా ప్రతిపదార్థ తాత్పర్యాలతో ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతోందండి. ప్రతి కావ్యం. మీరు అదృష్టవంతులు. ఆంధ్ర మహాభారతాన్ని మొత్తం తిరుపతి దేవస్థానం వారు ఇప్పటికో 10 సార్లు వేశారు ఏకంగా, శుభ్రంగా ప్రతిపదార్థ తాత్పర్యాలతో. రాఘవ పాండవీయం వ్యాఖ్య రాసిన మహానుభావుడు ఇక్కడ మన దగ్గర ఉన్నారు, రేవూరి అనంత పద్మనాభరావు గారు. రాఘవ పాండవీయం ఇవి సామాన్యమాది. ప్రతి పద్యంలో రామాయణం భారతం 2 వస్తాయి. ఎంత ఓపుకుంటే వాళ్ళు రాయడానికి. నా ఇంటికి పట్టుకొచ్చి ఆయన పుస్తకం ఇస్తే మీకు పాదాభివందనం చేయడానికి ఇది ఒక్కటి చాలు, నేను నమస్కారం చేసి కూర్చున్నాను. నాకు పట్టుకొచ్చి ఇచ్చారు, ఎంత ఆనందం అండి అని. ఇవాళ లేవు, దొరకట్లేదు. ముందు ఒక పద్యానికి అర్థం చెప్పేవాళ్ళు లేడు, 2 అర్థాలు రామాయణార్థం, భారతార్థం, ఇంకా విశేషాలు ఉంటే కింద అని రాశారు. ఇవాళ యువతరం అదృష్టవంతులు, మాకంటే అదృష్టవంతులు. మాకు పుస్తకాలు లేవు. గురువులు చెప్పిందే మేము ఏడవలసిందే, వాళ్ళనే కాళ్ళు పెట్టుకుని. ఇవాళ అన్నీ దొరుకుతున్నాయి. అందుకని నేను ఇందుకోసం ఇక ఇందులోంచి ఏరి కొంచెం అప్రసిద్ధమైనవి చెబుతున్నాను. అంటే అప్రసిద్ధమైనవే ఇంత బాగున్నాయి, మీ చేత కరతాళధ్వనులు చేయిస్తున్నాయంటే ప్రసిద్ధమైన పద్యాలు ఎంత బాగుంటాయో ఆలోచించండి. మహాభారతం లాంటి దాన్ని రోజు 1 గంట సేపు సమయం పెట్టుకుని చదవాలి. ఇక్కడ ఎంతమంది ఎన్ని సభలు పెట్టినా అది ఊరికే రుచి చూపించడమే, అది రుచి చూపించడమే. అసలైన రుచి మీరు ఇంటి దగ్గర చూడాలి, అప్పుడే బాగా అర్థమవుతుంది ఖచ్చితంగా. అంతేకాదు ఇంకొక మాట ఎర్రాప్రగడ గొప్పదనానికి. ఇవాళ విప్లవ కవులు వాడేటువంటి గొప్ప మాట, విప్లవ సంఘాల వాళ్ళు కూడా వాడే గొప్ప మాట ఏమిటంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఆ ప్రయోగం మొట్టమొదట చేసిన వాడు ఎర్రాప్రగడ. ఎక్కడుందో తెలుసా అది? అరణ్య పర్వంలో సూర్యుడు కర్ణుడితో మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో కర్ణ జన్మవృత్తాంతం వస్తుంది, కవచకుండలాల దానం ఇచ్చినప్పుడు. అప్పుడు కుంతీదేవి కర్ణుణ్ణి నదిలో విడిచేసే సందర్భంలో ఎర్రాప్రగడ మంచి పద్యాలు రాశాడు. ఆ సందర్భంలో కుంతి ఏమంటుంది అంటే, నాన్న నేను నదిలో వదిలేస్తున్నాను కానీ నాకు నమ్మకం ఉందిరా. ఆదిత్య సవిత సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశోభానుర్హిరణ్యరేత దివాకర హరిదశ్వసహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనశంభుస్త్వష్ట మార్తాండకో అంశుమాన్. అటువంటి మహానుభావుడికి నువ్వు జన్మించావురా. నీ తేజస్సుని దాచిపెట్టడం ఎవరి వల్లైనా అవుతుందా అని అక్కడ ఒక పద్యంలో అంటాడండి. ఇనుడరచేత మాటుబడుట ఎన్నడు గల్గునే. ఇది ఎర్రాప్రగడ ప్రయోగం. ఈవేళ ఎలా మారిపోయిందో చూడండి. అది ఈనుడు అరచేత మాటుబడుట ఎన్నడు కల్గునే. సూర్యుడిని అరచేత్తో అడ్డుపెట్టేవరైనా కాంతి ఆపగలరా అని ఎర్రాప్రగడ కర్ణుని విషయంలో చేసినటువంటి ప్రయోగం ఆధునిక కాలంలో విప్లవ సాహిత్యం కారణంగా ఎంత ప్రసిద్ధమైందో తెలుసు. ఈ సాహిత్యం అది వేరే విషయం, దానికి మూలం మాత్రం మన ఎర్రాప్రగడ. ఇక తిక్కనగారిలోకి ప్రవేశిస్తే 15 పర్వాలు అదో మహాసముద్రం. యథాశక్తి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా యువతరానికి బాగా ఉపయోగపడే పద్యాలు ఎంపిక చేసి చెప్పడం నాకు ఇష్టంగా ఉంటుంది. ఒక వీరుడైన వాడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉండాలి, వీరుడు ఉండవలసిన స్థానం ఏమిటి, ఎక్కడుంటే వీరరసం రాణిస్తుంది. వీరరసం అంటే ఏదో పోరాటం దెబ్బలాడటం కాదు, సమర్థుడైన ఉద్యోగి. సమర్థుడైన ఉద్యోగిని వ్యక్తి, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎక్కడ ఉండాలి. ఉద్యోగ పర్వంలో సంజయ్ రాయబారంలో శ్రీకృష్ణుడు సంజయుడితో ఒక మాట అంటాడు. నేను ఈ మాట అన్నానని చెప్పవయ్యా అంటాడు. శ్రీకృష్ణుడు మాట ఇది. ధృతరాష్ట్రుడు ఎంతసేపు దొంగ మాటలు మాట్లాడితే కుదరదు. ఇక్కడ నక్క వినయం. ఆయన మనస్సులో ఉన్నదేమో కౌరవులు గెలవాలని ఉంది. అందుకోసం పాండవులను మరి పాండవులు గెలుస్తారేమో అని అనుమానంగా ఉంది. అందుకని మీకు భిక్షాటనం మేలని చెప్పేస్తున్నాడు. ఇక్కడ రుధిరాభిలాన్నమ్ము కంటే మేలకు భిక్షాన్నమైనా అని సంజయుడు చెప్పేస్తాడు ధర్మరాజుతోటి. అంటే మీరు అలా అడుక్కు తింటూనే ఉండండి, మేము ఇక్కడ అన్నీ అనుభవిస్తూ ఉంటాం. ఎంత దుర్మార్గం ఇది! అసలు కుళ్ళంతా ధృతరాష్ట్రుల్లో ఉంది. ఎందుకంటే ద్రౌపదీదేవిని పందెం ఒడ్డుతుంటే భీష్ముడు ద్రోణుడు అందరూ కంగారు పడిపోతుంటే ధృతరాష్ట్రుడు ఎవరు నెగ్గారు వీడి ఇంట్రెస్ట్ చూడండి, వీడి తగలయ్యా. ఆపద్దు వెంటనే సింహాసనం మీద ఉన్నవాడు
వ్యాసభారతంలో ఉన్నమాట నేను కవిత్రయం మాట కూడా చెప్పట్లా, వ్యాసభారతం చదివి చెబుతున్నా. ఎవరు నెగ్గారు అంటే ఖచ్చితంగా ఏదో జరగాలి, ద్రౌపదికి పరాభవం జరగాలి, కౌరవం లెగ్గాలి. ఇంతకంటే దుర్మార్గం ఉందా? అందుకే తిరుపతి వెంకటకౌరు ఒళ్ళు మండి అంటారు, వీళ్ళిద్దరి గురించి ఏం చెబుతామయ్యా, అతడు అంధుడు ఇతడు ధర్మదాంధుడు ఇరువురులో అతడేనయేమో అన్నారు. ఒకడు అంధుడు ఒకడు దుర్మదాంధుడు ఇరువురులో అతడేనయేమో అన్నారు. ఏమంటారు ఇంకా ఒకటి మించిపోయి ఒకడు ఉంటే? ఇటువంటి సందర్భాలలో ఆయన కృష్ణుడు సంజయుడితో మాట్లాడుతూ, అబ్బాయి నేను కూడా ఇప్పుడు యుద్ధాన్ని సమర్థించట్లేదే, మాకేం సరదానా, ఎంతమంది ప్రాణాలు పోతాయో మాకు తెలుసయ్యా, పచ్చికాయలు పగిలిపోతాయి ఇక్కడ మాకు తెలుసు, ఉప పాండవులు పోరాడతారు, అభిమన్యుడు పోరాడతాడు, నా మేనలుడు నేను చూడగలనా, అందుకే నేను కోరుకుంటున్నది అది కాదయ్యా అని కృష్ణుడు శాంతి పాఠం వల్లిస్తారండి ఒక రకంగా. ధృతరాష్ట్రుండును పుత్రులున్ వనము కుంతీనందనులు సింహముల్, కౌరవ పాండవులు కలిసి ఉండడమే మంచిది. ధృతరాష్ట్రుండును పుత్రులున్ వనము కుంతీనందనులు సింహముల్ మతి నూహింప అసింహమైన వనమున్ మర్దింతురెందున్, మతి నూహింప అసింహమైన వనమున్ మర్దింతురెందున్, వనావృత వృత్తంబులుగాని సింహములకున్ చేటుందు, వనావృత వృత్తంబులుగాని సింహకులకున్ వేగంబ చేటుందు, కాన తగంబొందుట కార్యమే ఇరువురున్ సంతుష్టిమయ్యున్కికిన్, తగన్ బొందుట కార్యమే ఇరువురున్ సంతుష్టిమయ్యున్కికిన్. ధృతరాష్ట్రుడు పుత్రులు కౌరవులు అందా కలిసి ఒక మహారణ్యం. కుంతీనందనులు సింహముల్, ఎందుకంటే సింహాన్ని పంచాననం అంటారు, సింహాన్ని పంచాననం అంటారు. ఎందుకంటారు? దానికి 5 ముఖాలు ఉండవు శివుళ్లాగా. పంచితమైన ఆననం కలిగింది అంటే ఎప్పుడూ నోరు తెరుచుకునే ఉంటుంది సింహానికి. పంచితమైన ఆననం అంటే దాని నోరు తెరిచే ఉంటుంది. ఎప్పుడు నోరు ఎందుకు తెరిచి ఉంటుందండి ఈ సింహానికి మాత్రం? అంటే ఈ పేర్లు ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. మనిషిని చూడగానే అప్రయత్నంగా నోరు తెరుస్తుంది, అందుకని వాడు ఆ పేరు పెట్టాడు. మనిషిని చూడగానే సింహం నోరు తెరవకపోతే టాటా చెబుతుంది ఏమిటి? అది ఏదో 2 ఇడ్లీ సాంబారు పట్టుకొచ్చి బోన్లో ఉన్న సింహానికి పెట్టావు, అవద్దు అవి నువ్వు తినేసి నువ్వు రా అంటుంది అది. ఇవన్నీ నాకెందుకు పెడతావయ్యా, ఈ మినపరొట్టి దోశ అని నువ్వు తిను, నువ్వు రా నీ సంగతి చూస్తా, నాకు ఇడ్లీ పెడతావు ఏమిటి సంత అంటుంది కదా సింహం పరాక్రమం. అందుకని మనిషిని చూడగానే అది నోరు తెలుస్తుంది. అంటే మనిషి అన్నవాడు ఎవడు పేరు పెట్టినా సింహానికి తెరిచిన నోరు కలిగిందనే పెడతాడు. వాడు నోరు మీయడం వాడు చూడాల, అది నోరు తెరిచి మూసింది అంటే వీడు ఆ నోట్లో ఉంటాడు, ఇక చూసేందుకేం లేదు ఇక్కడ. వీడిని నోట్లో పెట్టుకున్నాకే అది నోరు మూస్తుంది. అందుకని తెరిచిన నోరు కలిగింది పంచాననం అని పెట్టి 5 ముఖాలు కాదు అక్కడ. ఇక్కడ 5గురు కాబట్టి అది కూడా చెప్పుకోవచ్చు సరదాగా. 5గురు పాండవులు కదా, కుంతీనందనులు సింహములు, ధృతరాష్ట్రుడు కౌరవులంతా కలిపి ఒక మహారణ్యం. పాండవులు సింహాలు లాంటి వాళ్ళు. అంచేతను మతి నూహింప అసింహమైన వనమున్మర్దింతురిందున్. నిజంగా ఆలోచించమను సంజయ, ధృతరాష్ట్రుణ్ణి దుర్యోధనుణ్ణి సింహాలు లేని అడవిని అంతా నాశనం చేసేస్తారా లేదా? సింహాలు ఉండగానే ఎర్రచంద్రం చెట్లు కొట్టుకుపట్టుకుపోతున్నారు కదండి, ఎన్ని వేల ఎకరాల అడవి పాడైపోయింది. అందుకే పూర్వం వాళ్ళు ఎప్పుడు ఆ అరణ్యాలు దుర్గమంగా ఉన్న చోట వాటిని దుర్గమంగానే ఉంచేవారు. అక్కడ సింహాలను ఉండనిచ్చేవారు, కాల్చేసేవారు కాదు. సింహాలు పెద్ద పుల్లు ఉంటే మనుషులు అక్కడికి వెళ్లకుండా ఉంటారు. ఈ తుపాకీ అనే దిక్కుమాలిన ఆయుధం ఒకటి వచ్చిన తర్వాత అన్నింటినీ చంపేయడం, చాటు నుంచి వీడేదో మహావీరుడు, చాటు నుంచి చంపేవాడు వీరుడు ఎలా అవుతాడండి పని లేక. అలా మొదలుపెట్టారు ఇక్కడ. అయితే పూర్వం అలా ఉండేది కాదు పరిస్థితి అక్కడ. అందుకని సింహాలు అరణ్యాలతో పాటు సింహాలని కాపాడుకోవాలి, పెద్ద పులుల్ని కాపాడుకోవాలి. వాటిని కాపాడుకోవాలంటే వాటికి ఇడ్లీ సాంబారు పెడితే కుదరదు, అక్కడ పెరిగే జంతువుల్ని పెరగనియ్యాలి. అదేదో 2 లేళ్ళు చప్పరిస్తుంది పొద్దున్న ఊరుకోవాలి కదా, దానికి జీవకారుణ్య సంఘం అని కేసెట్టకూడదు అక్కడ. దాని గొడవ దాంది, దానికి ఇడ్లీ పెడితే తింటుందా, దానికి లేడు కావాలి వేసేసింది వదిలే, ఆ విషయం వదిలే. ఇంకా నువ్వు అక్కడ సంతాప సభ పెట్టకు, అది వేరే విషయం అది. అందుకే అక్కడ జంతువులను అలా ఉండనిస్తే అరణ్యాలన్నీ బాగుంటాయి. ఎందుకని కౌరవులంతా ఒక మహారణ్యమయ్యా, పాండవులు సింహాలు లాంటి వాళ్ళు. సింహాలు లేని వనం ధ్వంసం అయిపోతుంది. అంతేకాదు వనావృత వృత్తంబులుగాని సింహములకు చేటుందు వేగంబ చేటుందు. అడవిలో లేకుండా ఊళ్ళోకి వస్తే గ్రామాల మీద పడితే సింహం కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే ఒకరిద్దరిని అది చంపచ్చు, మొత్తం మీద 10 మంది కలిసి దాన్ని చంపేస్తారు. గ్రామం మీద పడ్డా ఊరుకోరు కదండి. అంచేత సింహాలు ఉండడం అడవికి మంచిది, అడవిలో ఉండడం సింహాలకి మంచిది. అంచేత కౌరవులతో కలిసి ఉండడం పాండవులకి మంచిది, పాండవులతో కలిసి ఉండడం కౌరవులకి మంచిది. ఇది శ్రీకృష్ణుడి మాట. ఇప్పుడు చెప్పండి, శ్రీకృష్ణుడు శాంతి దూత, యుద్ధ ప్రయోక్త, తెలియకుండా మాట్లాడతారు ఏమిటండి? భూభారం తగ్గించడానికి ఆయన పుట్టాడు. భూభారం తగ్గించడం అంటే భూదేవి స్పష్టంగా చెప్పింది, కొన్ని కోట్ల మంది ధర్మరాజు లాంటి వాళ్ళు ఉన్నా నేను భరిస్తా, ఒక్క దుర్యోధనుడిని భరించలేను అని చెప్పింది ఆవిడ.
భూభారం అంటే దుర్మార్గులు భూభారం అండి. సన్మార్గులు ఎంతమంది ఉన్నా భూదేవికి భారం కాదు. ఆ దుర్మార్గుల భారం పెరిగినప్పుడు అవతారం ఎత్తి ఆయన తప్పనిసరి అయితే యుద్ధాన్ని చేస్తాడు, సాయం చేస్తాడు ధర్మపక్షంలో. కానీ యుద్ధాన్ని భగవంతుడు కోరుకోడు, తన సృష్టిని తాను నాశనం చేసుకుంటాడా? అవతారాలు ఎత్తింది అందుకోసం కాదు, ధర్మరక్షణ కోసం. దానికి అవసరమైతే యుద్ధము చేస్తాను, దానికేముంది. అంతేగాని శ్రీకృష్ణుడు శాంతి దూత. కర్ణుడి దగ్గరికి వెళ్ళింది, కర్ణుడిని ఏదో ఇటు లాక్కొచ్చేసి పార్టీ బలం పెంచేద్దామని రాజకీయాలు చేయలేదు ఆయన. అక్కడ కర్ణుడే ఇటు వస్తే యుద్ధమే ఆగిపోయేదమ్మా. ఖచ్చితంగా దుర్యోధనుడు యుద్ధం చేయడు, అది శ్రీకృష్ణుడి మంత్రం. కర్ణుడు వచ్చేస్తే యుద్ధం చేయడు. ఇంకా కర్ణుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానల సరి, తెలుగు వాళ్ళు పుట్టించిన సామెత. కర్ణుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానల సరి. కార్తీక మాసం వరకు కూడా కొంచెం వానలు అప్పుడప్పుడు దోబూచులు ఆడుతూ ఉంటాయి. ఇక మార్గశిరం వచ్చిందంటే చలే ఉండదు. ఇంకా అంటే కర్ణుడు 17వ రోజున కర్ణుడు చనిపోయాక 18వ రోజున శల్యుడు యుద్ధం చేసిన దుర్యోధనుడు ఏం లేడు అక్కడ. వాడు మడుగులోకి వెళ్ళిపోయాడు. వెంటనే వాడు అయిపోయింది. ఇంకా శల్యుడు ఎవడు వాళ్ళ మేనమామే, ఉంటేవాడికే పోతేవాడికే వెళ్ళిపోయాడు అక్కడ. అంచేత కర్ణుడితో యుద్ధం ఆగిపోవాలన్న ఉద్దేశంతో కృష్ణుడు కర్ణుడిని రప్పించే ప్రయత్నం చేశాడు. కానీ వేరే రాజకీయాలను దళారీ వ్యాపారాలు పరమాత్మ చెయ్యడండి. పరమాత్మ మీద అప్రతిష్ట పంచాంగాలు వెలువరించద్దు దయచేసి. ఆయన శాంతి దూత. అందుకే స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ. వాళ్ళు అరణ్యం లాంటి వాళ్ళు, వీళ్ళు సింహాలు. సింహాలు ఎప్పుడూ అరణ్యంలోనే ఉండాలి. అరణ్యంలో సింహాలు లేకపోతే అరణ్యానికి కూడా నష్టం, సింహాలకి నష్టం. కాన తగంబుందుట కార్యమే ఇరువురున్ సంతుష్టిమయ్యున్కికిన్. యువతరానికి బాగా ఉపయోగపడుతున్నాను. ఎందుకు చెబుతున్నాను అంటే ఇవాళ కాస్త తేడా వస్తే వీళ్ళు ఉద్యోగాలు మారిపోతున్నారు, వాళ్ళు తీసేస్తున్నారు. ఎవడో ఇంకో 10,000 ఎక్కువ ఇస్తాను కానీ ఉద్యోగం మారిపోతారు. ప్యాకేజీ ఎంత అని అడగడం. ఇక్కడ 36 lakhs అంటే నెలకు 3 లక్షలు. అది సరిపోలా. నెలకు 3 లక్షల మా బతుకులకి రిటైర్ అయ్యాక కూడా మొత్తం జీతం 30 ఏళ్ళు కలిపినా అంత లేదు. ఇక్కడ మొత్తం సంపాదన అంతా కలిపినా 3 లక్షలు లేదు. వీడికి నెలకు 3 లక్షలు ఇస్తే 3 lakhs ఓన్లీ ఏమిటయ్యా? ఓఎన్లు 80 వాడాల్సింది అక్కడ. ఇంకోటి ఎవడో 3,50,000 ఇస్తాను 40 lakhs అనగానే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ సంవత్సరం వాళ్ళకి నమ్మకం పోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 36 లక్షలు ఇచ్చేవాడికి ఎవడైనా 26 లక్షలకు వస్తానంటే వీడిని బీకేస్తున్నాడు. అయిందా? వారికి నమ్మకం లేదు వీరి మీద, వీరికి వారి మీద నమ్మకం లేదు. పరస్పరం అవిశ్వాసంతో వ్యవస్థ నడుస్తూ ఉంటే ఆత్మహత్యలు కాకపోతే ఏం జరుగుతాయండి? దానికి భారతం చూపిస్తున్న పరిష్కారం సమర్థుడైన వ్యక్తి సమర్థుడైన సంస్థలోనే ఉండాలి. సింహాలు అడవిలో ఉన్నట్టే. ఒక మంచి సంస్థలో మనం చేరాము అంటే 10,000 ఎక్కువ కానీ తక్కువ కానీ కరోనా వల్ల జీతాలు ఇవ్వలేకపోని ఆయన నమ్ముకుని అక్కడే ఉండాలి. అదే కృతజ్ఞత. ఇంతకాలం పోషించారు మమ్మల్ని, ఇప్పుడు జీతాలు ఇవ్వకపోతే వదిలేస్తామా అనే దృష్టి ఉద్యోగులకి ఉండాలి. అలాగే యజమానికి కూడా అయ్యో ఇంతకాలం ఉన్నాడైనా మనం కాస్త కరోనాలో సగం జీతమైనా ఇవ్వాలి కదా, లేకపోతే అలాగా అనేటువంటి కరుణామయ భావన ఆయనకి ఉండాలి ఖచ్చితంగా. ఈ పరస్పర సంబంధం బాగుంటేనే ఆయన ఆ ఇద్దరు రాణిస్తారు. అది మనం గ్రహించాలి. అందుకోసం శ్రీకృష్ణుడు ఈ పద్యం చెప్పి తిక్కన గారి పద్యాల్లో ఒకటి సాధారణంగా వ్యాసస్తుతి చాలామంది పొరపడతారు. ప్రాంశుపయోధనీలతను భాషితు భీష్మ పర్వంలో ఇది. ఆయన సంజయుడు యుద్ధ వర్ణనలు చేస్తూ ఆ యుద్ధ వర్ణనలు చేయడానికి వీరుల మనోభావాలు కూడా గ్రహించడానికి వీలైన దివ్య దృష్టినిచ్చినటువంటి వ్యాసుడికి నమస్కారం చేస్తాడు. అప్పుడు రాసిన పద్యం ఇది. ప్రాంశుభయోధనీలతను భాషితు ఉజ్వల దండధారు పింగంసు జటఛటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మకృతంబర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సత్యవతేయుగుంచెదన్. ఒక వ్యక్తి రూపచిత్రణ చేయడానికి ఇంతకంటే గొప్ప అలంకారయుక్తమైన పద్యం ఉండదండి. ఖచ్చితంగా అలా దించేశాడంటే బొమ్మ వేదలుచుకుంటే బాపు గారు లాంటి వాడు శుభ్రంగా వేసేయచ్చు అక్కడ. ప్రాంశుపయోధనీలతను భాషితు. ఇది కొంతమంది ఎర్రాప్రగడ పద్యం అని పొరపడతారు. అలాగే కొంతమంది పోతన గారు భాగవతంలో ఉంది అంటారు. ఈ రెండిట్లోనూ లేదు. భీష్మ పర్వం ప్రారంభంలో ఉంది ఈ పద్యం. తిక్కన గారు రాసిన పద్యం ఇది. ప్రాంశుపయోధనీలతను భాషితు. ఆషాఢమాసంలో శ్రవణ మాసంలో కనిపించే పొడవైన మేఘాలు ఎలా ఉంటాయో అటువంటి మేఘశ్యామల దేహంతో ప్రకాశిస్తూ ఉంటాడట వ్యాస భగవానుడు. కృష్ణుని అవతారం కదా కృష్ణద్వైపాయనుడు. ఆయన నల్లని మేఘంలాగే ఉంటాడు. ఉజ్వల దండధారు. ఆయన చేతుల్లో దండం ఉంటుంది ఎప్పుడు. ఎందుకు ఉంటుందండి దండం? ఎవడైనా అడ్డం వస్తే కొట్టడానికా, లేదా కుక్క ఎదురైతే కొట్టడానికా? తపశ్శక్తిని మొత్తం నిల్వ చేసేది దండం. అది బ్యాటరీ. దండం మామూలుగా ఉండదండి. తపశ్శక్తి మునుల దగ్గర కమండలం దండం 2 ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే శాపం ఇయ్యాలన్నా వరం ఇయ్యాలన్నా నీరు వాడాలి. మంత్రశక్తిని ఎప్పుడు నీరు కండక్ట్ చేస్తుంది, తీసుకుంటుంది ఖచ్చితంగా. యంత్రశక్తి మంత్రశక్తి తంత్రశక్తి మూడింటికి నీరు వాహిక.
అందుకని మునులు పక్కన కమండలం పెట్టుకుంటూ ఎవడైనా తిట్టాలి కుక్క అవుతావు అనాలంటే కమండలం లేకపోతే అవడం, ఎంత శక్తి ఉన్నా సరే. కనీసం వాటర్ బాటిల్ అయినా ఉండాలి, తప్పదు. అది పెట్టుకుని అది అవుతావు అంటే అవుతాడు అంతే. ఎందుకంటే ఈయన మంత్రాన్ని ఈ దీంట్లోకి రప్పించాడు, ఈ నీళ్లలోకి. నీరు గ్రహించింది, ఆ నీళ్లు వాడి మీద జల్లాడు, అది వాడి మీద పనిచేసి ఆ శక్తి అలా పనిచేస్తుంది. అది ఖచ్చితంగా నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది స్వాముల దగ్గర ప్రత్యక్షంగా చూశాను కూడా. నిరంతరం మంత్రజపం చేస్తూ మన మెడలో ఒక రుద్రాక్షమాల కానీ స్ఫటిక పూసల దండ కానీ ఏదైనా ధరిస్తే ఆ నిరంతర జపం కారణంగా ఆ దండకు ఆ శక్తి వస్తుంది. ఆ దండను మనం చేతిలో పెట్టుకుంటే ఎదురుగా ఎవరైనా కొబ్బరికాయ పట్టుకుని కొంచెం దూరంలో నిలబడితే ఈ దండ పట్టుకుని మీరు ముందుకెడితే ఆ కొబ్బరికాయ పైకి లేవడం నేను చూశాను, ఇటీవల చూశాను, చాలా స్పష్టంగా చూశాను నేను. అయ్యి బాబోయ్, మంత్రశక్తిని దండం పెట్టుకున్నాను నేను. సరిగ్గా ఈ చేతిలో ఒక పళ్ళెంలో దండ, ఆయన మంత్రవేత్త ధరించిన జపమాల, అది పళ్ళెంలో ఉంది. ఇలా పట్టుకుని నిలబడి అలా ముందు గడుతుంటే కొబ్బరికాయ పైకి లేచింది. నేను అడిగాను, ఇదేమిటన్నా? మామిడికాయ అయితే లేవదంటే కొబ్బరికాయలు వేస్తున్నాను నేను, ఎందుకంటే కొబ్బరికాయలో నీళ్లు ఉన్నాయి. అంత శాస్త్రీయంగా వివరించాడు. ఇదేదో నా మహిమ అనలేదు ఆయన. ఇది మంత్రశక్తి అండి. మీరు శక్తిని హేతుబద్ధంగా నిర్వచించి చెబుతున్నారు నరసింహారావు గారు. ఇది కూడా చెప్పండి, మంత్రశక్తి ఏమిటో తెలుస్తుంది జనానికి అన్నారు. ఖచ్చితంగా మంత్రశక్తి ఉంది, ఏమి సందేహించక్కర్లేదు దాన్ని. యంత్రశక్తి ఎలా సత్యమో తంత్రశక్తి ఎలా సత్యమో. యజ్ఞం, తంత్రం అంటే యజ్ఞం, మంత్రం అంటే మంత్రం. అందుకే లలితా సహస్రంలో మీరు చూసుకోండి, మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని. మంత్రం వచ్చిన చోటలా యంత్ర తంత్ర రెండు వస్తాయి. ఎందుకు వస్తాయి? శక్తి మూడు రకాలు. ఆ శక్తి పనిచేస్తూ ఖచ్చితంగా నిరంతర మంత్రజపం చేస్తూ ఆ మాలను మనం మెళ్ళలో ధరించినా చేత్తో పట్టుకుని అది పనిచేస్తుంది. ఆ మాలను మనం చేత్తోనే పట్టుకుని ముందుకెడితే ఖచ్చితంగా ఆ నీళ్లు ఉన్న చోట గ్రహిస్తుంది. అందుకే కమండలం నుంచో నీళ్లు తీసి తక్షణమే రంభరాయి యొగ్గోక అన్నాడు విశ్వామిత్రుడు. రంభరాయి అయింది. అదే ఎవరికో వరం ఇచ్చినప్పుడు ఈ రాయి స్త్రీ ఎగ్గుగాక వెంటనే అవుతుంది. నీళ్లు పడితేనే అవుతుంది, మంత్రం వల్లే అవ్వదు. లెక్క భౌతిక శక్తి. అది మంత్రశక్తి కూడా భౌతిక శక్తి. మనిషి తపశ్శక్తి అయినా భౌతికంగా పనిచేస్తుంది అక్కడ. అందుకని ఉజ్వల దండధారు ఆ తపశ్శక్తిని ఎక్కడ నిక్షిప్తం చేస్తారో అంటే ఈ యోగదండంలో. అందుకే మనకి వశిష్ఠ విశ్వామిత్రుల మధ్యలో జరిగిన యుద్ధంలో వశిష్ఠుడు యుద్ధం చేయలేదు, విశ్వామిత్రుడు బాణాలు వేస్తుంటే, గాదినందనుడుగా వచ్చి బాణాలు వేస్తుంటే వశిష్ఠుడు యుద్ధం చేయాల, యోగదండాన్ని అక్కడ పెట్టాడు అంతే, నువ్వు వేసుకో అన్నాడు. మొత్తం అన్నీ అక్కడికి వచ్చే వెనక్కి వెళ్ళిపోయాయి, దాన్ని తగిలి వెనక్కి వెళ్ళిపోయాయి, అది దాటి రాలేకపోయాయి. అంటే వశిష్ఠుని తపశ్శక్తిని యోగదండంలో నిక్షిప్తం చేశాడు. అది దండధరుడు. ఉజ్వల దండధారు పింగంసు జటఛటాభరణు. అంతటి తపస్సు చెయ్యాలి అంటే జుట్టుకు కూడా నూనె రాసుకోకూడదు, ఇక దువ్వుకోకూడదని వేరే చెప్పక్కల, బ్యూటీ క్లినిక్ వెళ్ళకూడదని వేరే చెప్పక్కల. అలా ఉంటే తపస్సులు నడవు. తపన వేరు, పతనం వేరు. సౌందర్యం గురించి శ్రద్ధ చేస్తున్నామంటే పతనం అయిపోతున్నాం. ఆ శ్రద్ధ మానేసామంటే తపస్సు చేస్తాం ఖచ్చితంగా. మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకుంటాం. ఇది ఈ ముఖానికి ఎన్ని పూసినా ఎన్ని రాసినా ఇది పోయేదే ఉండదు. ఇది ఇందాక చెప్పినట్టే 70 ఏళ్ళు వచ్చాక వేరే గ్రహాలు అక్కల, ఆ ముసలితనం ఒకటి చాలు, నువ్వు ఎన్ని పూసినా ఒకటే పోద్దండగా. అందుకే శరీరం పట్ల కాదు మనం చేయవలసింది, శ్రద్ధ ఆత్మ పట్ల చేయాలి. ఆత్మజ్ఞానం పొందాము. 70 వచ్చాయి, 80 వచ్చాయి, 90 కూడా వస్తున్నాయి. ఏం చేశాం ఇక్కడ? ఇంకా పులిహోరలో మిరపకాయలు అడ్డంగా చీరారు, నిలువుగా చీరలేదని దెబ్బలాడుతున్నాం అంతే. ఇంకా యథోకాంక్ష పోవట్లేదు ఇక్కడ. అంతకంటే ఏం చేసావు? రేపో ఏళ్ళుంటే మృత్యు వస్తుంది. రాదా? 90 ఏళ్ల వాడికి కూడా రాదా? 30 ఏళ్ల వాడికి వస్తుంటే గుండెపోటు, రేపు వెళ్ళిపోతే ఏంటి గతి అని ఆలోచించాలి మనిషి. ఉజ్వల దండధారు పింగంసు జటఛటాభరణు. రాగి రంగులో ప్రకాశించేటువంటి జటాఛటలే ఆభరణం, వేరే ఆభరణం లేదు. ఆయన వెనుకో ఉంగరం కూడా లేదు. ఆ రాగి రంగు అంటే ఎలా ఉంటుందంటే సరిగ్గా కాగిన బంగారం అలాగే రంగులో ఉంటుందండి. బాగా కరిగిన బంగారం ఉంటుంది, అది ముదురు రాగి రంగులో ప్రకాశిస్తూ ఉంటుందండి. అదే ఆభరణం, బంగారంతోనే కదా ఆభరణాలని. ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు. శాస్త్రాల్లో ఎక్కడ, ఆగమాల్లో ఎక్కడ సందేహం వచ్చినా, వేదాల్లో ఎక్కడ సందేహం వచ్చినా వ్యాసభారతం చదివితే ఆ సంశయాలు తీరిపోతాయి. ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు. వేదంలో ఎక్కడైనా చదివిన దానికి దీనికి ఉదాహరణ ఏమిటి, ఆధారం ఏమిటి, ఇది నిజమా కాదా అని వేద పండితులకు అనుమానం వస్తే వ్యాసభారతం కానీ వ్యాసభాగవతం కానీ చదివితే దాంట్లో దానికి కృష్ణలీలలోనూ వాటిలో దానికి ఉదాహరణలు దొరుకుతాయి. అందుకే వ్యాసుడే వ్యాసభారతం ఆది పర్వంలో ఒక గొప్ప మాట చెబుతాడు మన పురాణాల గురించి. వేదాలు శాస్త్రాలు మనం గౌరవిస్తే సరిపోదండి, పురాణాలను కూడా గౌరవించవలసిందే. అవి వ్యాసుడే రచించాడు. 18 పురాణాలు గౌరవించవలసిందే. పుక్కిటి పురాణాల సంగతి వేరే,
18 పురాణాలు గౌరవించవలసింది. ఎందుకు అంటే పురాణ పూర్ణచంద్రేణ శృతిజ్యోత్స్నా ప్రకాశితాక. ఆది పర్వం ప్రారంభంలోనే వైశంపాయనుడు చెబుతాడు, మా గురువు గారు పురాణాలు ఎందుకు రాశారో తెలుసా? పురాణ పూర్ణచంద్రేణ శృతిజ్యోత్స్నా ప్రకాశితాక నృబుద్ధికైరవాణాం చ కృతమేతత్ ప్రకాశనం. పురాణాలు పూర్ణచంద్రుడు లాంటివయ్యా, పొన్నమి చందమామ లాంటివి. మరి అందులోంచి వచ్చే వెన్నెల మాత్రం దాంది కాదయ్యా. శృతిజ్యోత్స్నా ప్రకాశితాక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోక శుక్తి సంపుటమౌక్తిక. ఆ 2 నామాల సారం ఈ మాట. శృతిజ్యోత్స్నా ప్రకాశితాక. పురాణం అనే చందమామలోంచి వచ్చే వెన్నెల వేదాల్లోదయ్యా, పురాణాలది కాదు అన్నాడు ఆయన. అంటే వేదంలో ఒక సూక్తి కానీ ఒక మంత్రం కానీ మనకు అర్థం కాకపోతే దాన్ని పురాణ కథగా చెప్తారు ఇక్కడ. అంచేత పురాణ కథను ఎప్పుడు సింబాలిక్గా ప్రతీకాత్మకంగా తీసుకోవాలి కానీ యథాతథంగా అదే పాత్రలతో అలాగే జరిగిందని మాయలో పడద్దు. అది ఎక్కడ జరిగిందో కనుక్కొని వెళ్ళిపోవద్దు. గజేంద్ర మోక్షం అనగానే ఆ చెరువు ఇప్పుడుందా? ఇప్పుడు హైదరాబాదులో చెరువులు లేవు, గజేంద్రుడు చెరువు ఎందుకు నీకు పని లేక? ఉంటే అక్కడికి వెళ్ళి మునిగేద్దాం ఒక 100 మంది, అది కలుషితం అయిపోయింది. గజేంద్రుని రక్షించిన చెరువులో నేను ఎన్ని చోట్ల మునిగినా ఒకటే, మన బుద్ధి మారినంత వరకు. ఇదే గ్రహించాలి. పురాణ కథ ద్వారా వేదం అనే వెన్నెల వ్యక్తం అవుతుంది. పురాణ పూర్ణచంద్రేణ శృతిజ్యోత్స్నా ప్రకాశిత. ఎందుకు? తర్వాత చెబుతున్నాడు వ్యాసుడు, నుబుద్ధి కైరవాణాంచ కృతమేతత్ ప్రకాశనం. మానవుల బుద్ధులు ఎలాంటివంటే కలువ పూలు లాంటివి, పద్మాలు లాంటివి, కలువ పూలు లాంటివి. మరి కలువలు వికసించాలంటే చంద్రకాంతి పడాలగా. ఈ కలువలు పైగా మానవుల బుద్ధిని కలువలతో పోల్చాడు. చాలా గొప్పవాడు వ్యాసుడు, పద్మంతో పోల్చలా. పద్మంలో 2 రంగులే ఉంటాయి, ఎరుపు రంగు తెలుపు రంగు. అరవిందం అంటారు ఎర్రగా ఉంటే, తెల్లగా ఉంటే పుండరేకం అంటారు. నీలం రంగు నలుపు రంగు ఉండదు, కానీ కలువల్లో 3 రంగులు ఉంటాయి. ఎర్ర కలువ, నల్ల కలువ, తెల్ల కలువ 3 ఉంటాయి. ఎందుకు ఉంటాయి? కళ్ళని కూడా కలువలతో పోలుస్తారు. ఆడాళ్ళ కళ్ళనే పోలుస్తారు, వాళ్ళు అదృష్టవంతులు. కానీ మన కళ్ళు కూడా అలాగే ఉంటాయి, మగవాళ్ళందరి కళ్ళు. ఈ అదృష్టం మగాళ్ళకే ఉంది. ఇక్కడ రాసిన వాళ్ళందరూ మగాళ్ళు కాబట్టి ఆడాళ్ళని వర్ణించారు. ఆడాళ్ళు రాసి ఉంటే మన బొగిడేవారు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అలాగ కలువ కళ్ళుతో ఎందుకు పోలుస్తారంటే కళ్ళల్లో పరిశీలించుకోండి, అద్దంలో 3 జీరలు ఉంటాయండి. కంటి గుడ్డు తెల్లగా ఉంటుంది, కంటి పాప నల్లగా ఉంటుంది, ఈ పక్క ఆ పక్క ఎర్రచీర కనపడుతూనే ఉంటుంది. సరిగ్గా సత్వరజస్తమో గుణాలు. ఆ కనుగుడ్డు సత్వగుణం, కంటి పాప తమో గుణం, మధ్యలో ఎర్రచీర రజోగుణం. ఈ 3 గుణాలు లేకుండా ఈ డిఎన్ఏ లేదు ఇక్కడ. ఏటీసీజీ పోగులు, డిఎన్ఏ, ఇదంతా శాస్త్రం. ఇది కావ్యం అంటే అలాగే సైన్స్. ఇది మానవ జీవకణం ఇదంతా. అంచేత కళ్ళు ఇప్పటికీ కూడా చూడండి, మీకు ఆధార్ కార్డులో ఈ మధ్య ఏం చేస్తున్నారు, వేలిముద్రలు కూడా నమ్మట్ల ఐరిబ్ అంటున్నారు. ఇక్కడ అయింది కదా. ఎందుకని? అది శాశ్వతం, దీనికంటే అది ముఖ్యం. ఎందుకంటే వేలిముద్రలు కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళు అయ్యేసరికి మన వేలు మారిపోతుంది ఇక్కడ. ఎందుకంటే దొంగ ముద్రలు ఎన్ని వేసాడో తెలియదు కదా, అసలు ముద్రల కంటే మారిపోతుంది. అందుకని ఐరిబ్స్ మాత్రం ఎప్పటికీ మారవండి. దాని కారణంగానే మన కర్మఫలాలు కూడా అనుభవించాలి ఖచ్చితంగా. కళ్ళల్లోంచే మనస్సు వ్యక్తం అవుతుంది జాగ్రత్త అవస్థలో. అందుకని ఏ జ్ఞాపకాలు మనస్సులోంచి బయటకు వస్తాయో అవి కళ్ళల్లోంచి వ్యక్తం అవుతాయి, అవి మనం అనుభవించి తీరాల్సిందే, వేరే మాట లేదు ఇక్కడ. అందుకని ఈ 3 రకాలే సత్వరజస్తమో గుణాలు, అది 3 రంగులు. అందుకని ఈయన ఇక్కడ కూడా కలువకలు నృబుద్ధి కైరవాణాంచ. మానవుల బుద్ధులు కలువ పూలు లాంటివి, అందులో సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. అవి వికసించాలి అంటే చందమామ వెన్నెల పడాలి కదా. అందుకని పురాణం అనే చంద్రుడు ద్వారా వేదం అనే వెన్నెల విస్తృతంగా ప్రకాశించేలా చేశాను అన్నాడమ్మా వ్యాసుడు. అంచేత పురాణ కథని మనం వేదంతో సమానంగా గౌరవించాలి, కానీ సూక్ష్మ బుద్ధితో ఆలోచించాలి. ఎలా ఉందో అలాగే నమ్మేయద్దు, దాన్ని మ్యాప్ పాయింటింగ్ చేసేయద్దు. ఇంకా ఆ పాత్రలు, ఆ కథ, ఆ సంఘటన ఒక ఉద్దేశం కోసం పెట్టారు అక్కడ. ఆ ఉద్దేశం గమనిస్తే మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అంతేగాని ఈ పాత్రలు ఇలా ఎందుకు ప్రవర్తించారండి, ఋషిపత్రులు కూడా ఎలా ఉంటారా, దేవతలు కూడా ఎలా ఉంటారా, ఈ పిచ్చి సందేహాలు అనవసరం. ఎంత వాళ్ళైనా బలహీనతకు లోనైతే ఏమవుతారో చెప్పడానికి చేశారు ఆ మాట. అది మనం గ్రహించుకోగలిగితే సరిపోతుంది. ఒక్క మాట, ఇంకొక 1-2 ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. తిక్కన కరుణరసాన్ని వర్షింపజేస్తున్నాడు. ఎక్కడో తెలుసా? కర్ణుడు చనిపోయాడు. సరే, అర్జునుడు ఎందుకు బాణం వేశాడో ఏమిటో, కృష్ణ పరమాత్మ ప్రేరేపించడం అవన్నీ తెలుసున్నవే, ఇప్పుడు అక్కర్లేదు అవన్నీ. సూర్యుడు కనిపించదండి, పైగా సూర్యాస్తమయం వేళ. సూర్యుడు పశ్చిమ సముద్రంలో మునిగిపోయాడు, అస్తమిస్తున్నాడు కదా. మరి ఆయన అస్తమించాట అంటే పశ్చిమ సముద్రంలో స్నానం చేసినట్టు వర్ణిస్తారు కదా.
సూర్యుడు స్నానం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కవిత్వం. కవిత్వం అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక మంచి ఊహకి మనం ఒక మంచి ఊహని వాస్తవంతో సమర్థించాలి, లేదా ఒక వాస్తవాన్ని మంచి ఊహతో సమర్థించాలి. ఊహ వాస్తవం రెండూ లేకుండా కవిత్వం పుట్టదు. శాస్త్రానికి వాస్తవం చాలు, ఊహక్కర్లేదు. కవిత్వానికి ఊహ కూడా కావాలి. ఈ ఊహతో నువ్వు వాస్తవాన్ని సమర్థించు. వాస్తవం ఏమంటే సూర్యుడు అస్తమించడం, అది మనకి చూస్తుంటే పశ్చిమ సముద్రంలో సూర్యుడు మునిగినట్టుగా కనపడడం, ఇది వాస్తవం, కళ్ళకు కనపడుతోంది. అది మిథ్యా కదా, తర్వాత చూద్దాం, ముందు కనపడుతోంది. సూర్యుడు ఎందుకు మునిగాడో, ఎందుకు స్నానం చేయవలసి వచ్చిందో చెప్పాలి కదా. నిర్గత ప్రాణురాధేయు నిజ కరముల కరుణ పెంపునంటుట కారణముగా. తిక్కన గారి కరుణరస ప్రవాహం. నిర్గత ప్రాణురాధేయు నిజ కరముల కరుణ పెంపునంటుట కారణముగా. పవన స్నానమొనరింపబోవునట్టులు అపరజల నిధి కరిగెను, అపరజల నిధిలోనికి అరిగెనినుడు. కవిత్వం, వర్ణన. సూర్యాస్తమయాన్ని ఎంతమంది ఎన్ని రకాల వర్ణించలా. కర్ణుడు చావుతో ముడిపెట్టి ఎలా వర్ణిస్తున్నాడు అంటే, ఎంతైనా కొడుకు కదా, మంచివాడైనా చెడ్డవాడైనా, పైగా తాను కుంతి ఇద్దరూ అన్యాయం చేశారు కదా ఆయనకి. ఇంత అన్యాయం అయిపోయాడు ఈ కుర్రాడు, ఇలా చనిపోయాడు. వీళ్ళు కూడా గమనించకుండా రథం లాక్కుంటుంటే బాణం వేసేశారు. అయ్యో అనిపించి శవాన్ని ముట్టుకోకూడదని తెలిసి కూడా పుత్రప్రేమను దాచుకోలేక సూర్యుడు వచ్చి కర్ణుడు శవాన్ని పట్టుకున్నాడు. మరి మృతదేహాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి కదండి, తప్పదు కదా. మనకి బాగా చేతస్థాలు పెట్టుకోవద్దు, సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నా. ముట్టుకున్న వాళ్ళే చెయ్యాలి, చూడకూడా ఉన్నవాళ్ళు చెయ్యాలి, దగ్గరున్న వాళ్ళు చేయాలి. 12వ రోజున పలకరించడానికి వెడితే మొత్తం యజ్ఞోపవీతాలు మార్చేయవలసిన పనే లేదు, స్నానం చేస్తే చాలు. బ్యాక్టీరియా కోసం పెట్టారు, ఇది గ్రహిస్తే సరిపోతుంది అక్కడ. ఇక అది ఇది వచ్చాక ఏదో యజ్ఞోపవీతం మార్చరా, అందుకే ఆడపిల్ల అనుకుంటే మగపిల్లాడు పుట్టాడు, ఇన్ని సెంటిమెంట్లు అక్కర్లేదు దానికి. అంతేకాదు, ఇంకా దారుణం ఏమవుతుందంటే పలకరించడానికి కూడా వెళ్ళడం మానేస్తున్నారు ఈ మధ్యన. ఏదో అయిపోతుందని, చాలా దుర్మార్గం అండి ఇది. అక్కడ ఏదో జరిగింది, ఆవిడ బాధపడుతోంది, భర్త పోయి లేదా భార్య పోయి, ఎవరైనా పచ్చికాయలు పగిలిపోతున్నాయి, పిల్లలు పోయి బాధపడుతున్నారు. వెంటనే వెళ్ళాలి. అక్కడికి వెడితే మనకేదో అవుతుంది అనుకోకూడదు. ఇక్కడ దానికి అంత సెంటిమెంట్ పెట్టుకోగల. మృతదేహాన్ని ముట్టుకున్నవాళ్ళు, దగ్గర ఉన్నవాళ్ళు, మోసిన వాళ్ళు, అంత్యక్రియలకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళే పూర్తిగా యజ్ఞోపవీతాలు మార్చేది, స్నానాలు చేసేది, మైలబట్టేది. ఇక మొత్తం బొంబాయిలో ఉన్నవాళ్ళు అందరూ పట్టక్కర్లేదు. అక్కడ స్నానం చేస్తే చాలు, వార్త తెలియగానే అంతే. ఎందుకంటే ఓ బంధం ఉంది కాబట్టి. అంతకు మించినటువంటి శాతస్థాలు పెట్టుకుని మొత్తం ఇల్లంతా కడిగేసి పరుపులన్నీ తీసేసి చేయక్కల్లా. అంతంత జాతస్థాలు పెట్టుకుంటే ఆచారాలు పెరిగిపోయి ఊబిలో కూరుకుపోతాం. కానీ ఇక్కడ ఆచార సంప్రదాయం కాబట్టి ఎంతైనా మరి కొడుకు కదా, ఆపుకోలేక పాపం. నిర్గత ప్రాణు రాధేయు నిజకరముల కరుణ పెంపున పట్టుట కారణముగా. కరుణ కారణంగా వచ్చి పట్టుకున్నాడు, ఆగలేకపోయాడు పాపం, పుత్రప్రేమ కదా. కానీ ఎంతైనా మరి సూర్యనారాయణమూర్తి ఆచారాన్ని పాటించేవాడే కదా. ఆయన అలా ఉంటే అలాగా మనకే చెప్తాడు, ఆయన చేయకూడదా, చెయ్యాలి కదా. అందుకని పావన స్నానమొనరింపబోవునట్టులు అపరజల నిధిలోనికి అరిగెనినుడు. వాలుతూ బాలుడు వంగ పువ్వు ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అస్తమిస్తూ బాలుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. కుంకుతో బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ, గుమ్మడి పువ్వు మీద కంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఆ కృంకుతూ బాలుడు, ఈ పొడుస్తూ బాలుడు, ఈ పాట ఎక్కడదమ్మా? 1000 ఏళ్ల క్రితం నాటిది. ఖచ్చితంగా నా నమ్మకం ఏమిటంటే పల్లెటూరి స్త్రీలు అల్లినటువంటి పాట. ఆ స్త్రీ జాతికి నమస్కారం, ఆ స్త్రీ జాతికి నమస్కారం. ఆ యతిప్రాసలు ఏమిటి, ఆ వాడకం ఏమిటి, ఆ కవిత్వం ఏమిటి? ఉదయిస్తే బాలుడు ఉల్లి పువ్వులా ఉన్నాడా, పొడుస్తూ బాలుడు పొన్న పువ్వులా ఉన్నాడా? ఏం ప్రాసలండి అవి, ఒక్కసారి వింటే మర్చిపోలేము అసలు. అంతే. అటువంటి సూర్యుడు అపరగిరికి వెళ్ళి పశ్చిమ సముద్రంలో ఎందుకు స్నానం చేశారంటే మైల స్నానం అంట. ఎంత కొడుకైనా తప్పదు కదా, పైగా కొడుకు తండ్రి ఎక్కువసార్లు చేయాలి, తండ్రి పోతే కొడుకు 30 సార్లు స్నానం చేయాలి. అందుకే నదీ తీరంలో చేస్తారు కర్మకాండ. అలాంటి వర్ణన కరుణరసప్లావితంగా చేశాడు. అంతేకాదు బీభత్సరసం మనలో చాలామందికి తెలియదు. ఈ ఆముక్త మాల్యదలో ఉన్న బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెడితే కానీ ఆ వర్ణన దొరకదు. కానీ ఇవాళ చెప్పి తీరాలి ఆ విషయం. ఎందుకోసం అంటే
ఈ మధ్యనే మీరు గమనించారు, భార్యను చంపేసి 32 ముక్కలు చేశాడు ఒకడు. వీళ్ళేం తక్కువ తినలా, భర్తను చంపి 28 ఓ 4 తక్కువ. ఇంకోడు తండ్రిని చంపాడు, వాడు ముక్కలు చేశాడు. ఏమిటో మొత్తం ముక్కలు చేయడం ఓ ఫ్యాషన్ అయింది, చంపడం కాకుండా. ఇవి ఎందువల్ల వస్తున్నాయండి? వెబ్ సిరీస్, స్మార్ట్ ఫోన్లో చూసే భయంకరమైన దృశ్యాలు. వీటి వల్ల ఖచ్చితంగా మనుషులు చెడిపోతారు అని తిక్కన సౌప్తిక పర్వంలో చెప్పాడు. సుప్తి, నిద్రలోనే కదా అశ్వత్థామ అందరినీ చంపేసి 3000 మందిని చంపాడండి. 3000 మందిని. ఆయన నిజంగా ఒక దృశ్యాన్ని చూడకపోయి ఉంటే ఆ పని చేసేవాడు కాదు. కేవలం దుర్యోధనుడు రెచ్చగొట్టినంత మాత్రాన ఆ పని చేయలేదు ఆయన. ధృష్టద్యుమ్నుడి మీద ఆయన కక్ష ఉంది, తండ్రిని చంపాడు కాబట్టి. ఉపపాండవుల మీద ఏముంటుందండి? అంత కక్ష ఏం లేదు. ద్రౌపదికి సంబంధించిన వాళ్ళు, ద్రౌపదికి సంబంధించిన వాళ్ళు అందరినీ చంపాలని ఏం లేదండి. ధృష్టద్యుమ్నుడి మీద ఉంది. కనిపించిన వాళ్ళలా నరికేశాడు. ఆయన చూసిన దృశ్యం ఏమిటో తెలుసా? కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ సౌప్తిక పర్వంలో దుర్యోధనులతో సమావేశం అయిన తర్వాత వచ్చేసి అర్ధరాత్రి వేళ ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉంటే, చెట్టు కింద ఆ చెట్టు మీద దృశ్యం చూశాడు. వీళ్ళిద్దరూ పడుకున్నారు. వాడికి నిద్ర అట్లా, కక్ష ఉన్నవాడికి నిద్ర ఎలా పడుతుందండి? కృపాచార్యుడు కాస్త మేలు వాల్చాడు, 18 రోజులు చచ్చాం చాలు అని పడుకున్నాడు. ఆయన వేరు మీద తలపెట్టి, చెట్టు వేరు మీద తలపెట్టుకుని. కృతవర్మ కూడా పడుకున్నాడు. అశ్వత్థామ నిద్రపోలా. ఆయన పైకి తలెత్తి చూశాడు. ఆ చెట్టు నిండా కాకులు ఉన్నాయి. ఒక గుడ్లగూబ వచ్చింది. అది గుడ్లగూబ కాకుల్ని చంపేసిన విధానాన్ని చూశాడు. కొన్నిటి కంఠముల్లులుపు, కొన్నిటి కంఠముల్లులుపు, కొన్నిటి కాళులు దృంచునుగ్రతన్, కొన్నిటి పక్షముల్ నరకు, కొన్నిటి పక్షముల్ నరకు, కొన్నిటి పొట్టలు వ్రచ్చు లీలమై, కొన్నిటినప్పళించుకొని కోలెముకల్ పెకళించును, కొన్నిటినప్పళించుకొని కోలెముకల్లు రుమాడును, ఇట్టులు అయ్యన్నిటినయ్యులోకము రయం బెసగన్ వధించే భూవరా, ఇట్టులయ్యన్నిటినయ్యులోకము రయం బెసగన్ వధించే భూవరా. ఈ దృశ్యం అశ్వత్థామ మనస్సును చెడగొట్టింది. ఇప్పుడు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ పిల్లల్ని ఎలా చెడగొడుతుందో ఆలోచించండి దయచేసి. బలవంతంగానైనా తీసుకోవాలి. మనోభావాలు దెబ్బతింటాయి. జీవితం దెబ్బతిండడం కంటే మనోభావాలు దెబ్బతిండడం మంచిది. వాడు ఏదో అనుకుంటాడు, తర్వాత మనం ఏడుస్తూ కూర్చోవాలి జీవితం అంతా. ఇక్కడ నోరు మూసుకోమని చెప్పడమే, ఇవ్వనని చెప్పడమే. చూసిన దృశ్యం ఎటువంటిదంటే, గుడ్లగూబ కాకులను చంపేసింది. కొన్నిటి కంఠములురుము, కొన్ని కంఠాలు నులివేసింది ఇలాగా. కొన్నిటి కాళ్ళులు దృంచునొగ్రతను, కొన్ని కాళ్ళు తగ్గొట్టేసింది. కొన్నిటి పక్షములకు, కొన్నిటి రెక్కలు నరికేసింది. ముక్కుతోటే ఇదంతా, గోళ్లతోటి, కాళ్ళతోటి, ముక్కుతోటి ఇంత పని చేసేసింది. కొన్నిటి పొట్టలు వ్రచ్చులీలమై, కొన్నిటిని ఇలా పడుకోబెట్టి పొట్ట చీల్చేసింది. కొన్నిటిని అప్పళించుకొని కోలెముకలను రుమాడును, కొన్నిటిని ఇలా దగ్గరికి ఇలా అప్పళించుకొని కౌగిట్లోకి తీసుకుని అందులో పెద్ద పెద్ద ఎముకలు, కోలెముకలు అంటారు. కోలు అంటే పెద్ద, గొప్ప అని అర్థం. అక్కడ కోలు కోలో ఎమ్మ కోలో నా సామి అని పాట ఉంటుంది చూడండి. తెలుగులో కోలు అంటే గొప్ప, లెస్స, అవ్వ అన్నట్టుగా అన్నమాట. కోలని కోలెముకలను రుమాడు. తిక్కన గారి భాష తెలిస్తే అటువంటివి తెలిస్తే ప్రయోగాలు. అందుకని పెద్ద పెద్ద ఎముకలు, చిన్న చిన్న ఎముకలు తేడా లేకుండా మొత్తం నుగ్గు చేసేసింది. ఇట్టులై అన్నిటినయ్యులూకము, శబ్ద ప్రయోగంలో తిక్కన ఘనత. అయ్యన్నిటినయ్యులూకము, యాకింద యావత్తు గట్టిగా పలకాల తెలుగు మాస్టర్ ఇక్కడ. అప్పుడే అయ్యన్నిటినయ్యులూకము అని కయ్యం అనే మాటలో యాకింద యావత్తు గుర్తొచ్చి ఇక్కడ బీభత్సరసం ఉందని అర్థం అవుతుంది. రయంబసగన్ వధించే భూవరా, ఇలా చీల్చి చెండాడ్డాన్ని ఒక పద్ధతి పాడు లేకుండా, యుద్ధనీతి దేన్ని పాటించకుండా మొత్తాన్ని చంపేయడం ఉందే. ఒక్క గుడ్లగూబే కొన్ని 100 కాకుల్ని. అది చూసిన అశ్వత్థామ ఆ ప్రభావంతో పాండవ శిబిరంలోకి వెళ్ళి నిద్రపోతున్న ఉప పాండవుల్ని లేపకుండానే తుదముట్టించేశాడు. ధృష్టద్యుమ్నుడిని అడ్డంగా నరికేశాడు. అక్కడికి వాడు అడిగాడు, నువ్వు బ్రాహ్మణుడు అయ్యా, నేను క్షత్రియుణ్ణి, క్షత్రియుడికి పిశాచ మరణం పనికిరాదయ్యా. ఇలాగా కంఠానికి వింటి నారి బిగించాడు, ఉరి తీస్తున్నాడు. వద్దు, బాణమెట్టు కొట్టు అన్నాడు ధృష్టద్యుమ్నుడు. అక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం. నేను నిలబడతాను, బాణమెట్టు కొట్టే, అది మంచి మరణం, ఇలా చంపకండి. నేను నా నాన్న ఎలా చంపావు నువ్వు అని ఇలా పట్టుకుని ఇలా వింటి నారి పెట్టి ఇలా ఉరి తీసేశాడు వాడిని. ఇంత దౌర్భాగ్య పని ఎందుకు చేశాడు అశ్వత్థామ? బ్రాహ్మణుడు అయి ఉండే అంటే, ఒకటి ద్రోణాచార్యుడిది రజోగుణం, ఈయనది తమోగుణం. అడ్వాన్స్ అయిపోయాడు బాగా ఆయనకంటే. భీష్మాచార్యుడు వీళ్ళందరిది సత్వగుణం, ద్రోణాచార్యుడు రజోగుణం. ద్రౌపదుడు 2 ఆవులు ఇవ్వలేదనే కక్షని ఆయన 15వ రోజు చచ్చే వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన అంత అవసరమా
అంత కక్ష వదిలేయకూడదా ఆ విషయాన్ని? మన జీవితాల్లో మనం అంతే. కక్షల కార్పణ్యాలు పెంచేసుకుంటూ ఉంటే చచ్చిపోతాం, ముందు మనకే రోగాలు వస్తాయి, అవతల వాళ్ళు బాగానే ఉంటారు. ద్రోణాచార్యుడు అలాగే పెంచుకొని ఇదంతా చూసాడు అశ్వత్థామ. వాడేమయ్యాడు? తమో గుణానికి లోనయ్యాడు. అంటే తెలుగులో సామెతమ్మ, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారట. ఎందుకంటే తల్లిదండ్రులు తెలుగు మీడియం, పిల్లలు ఇంగ్లీష్ మీడియం కదా. వీళ్ళు తిట్టుకుంటూ లేస్తే వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు. అందుకని వీళ్ళ లేవకూడదు, ప్రశాంతంగా లేవాలి, హాయిగా. తల్లి తండ్రి లేవగానే శుభోదయం అని హాయిగా పలకరించుకోవాలి. అప్పుడు ఆ పిల్లలు చూస్తే అమ్మ నాన్న ఎలా మాట్లాడుకుంటున్నారు హాయిగా. ముచ్చు మొహం పెట్టుకుని ఈవిడ, పిచ్చి మొహం పెట్టుకుని ఆయన, అందుకంటే వెర్రి మొహాలు వేసుకుని వీళ్ళు. కనీసం అప్పుడేరా పొద్దున లేవగానైనా భార్యని భర్తని ప్రేమగా పలకరించడమే. గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం కాఫీ తాగాక. అది పిల్లలు చూస్తే నేర్చుకుంటారు, కాపురాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు. అది లేకపోవడం వల్ల అశ్వత్థామ ఇలా తగలబడ్డాడు. ఇది బీభత్సరసం అండి. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా 5 నిమిషాల్లో. శాంతరసంతో ముగియాలి, బీభత్సంతో ముగియకూడదు కదా. అందుకని శాంతి పర్వంలో అద్భుతమైన వేదాంతాన్ని చెబుతాడు. తిక్కన గారి పద్యంలో చెప్పిస్తాడు. ధర్మరాజుకి భీష్ముడు చెబుతాడు. అందులో మళ్ళీ ఉపకథగా వ్యాసుడు శుకుడికి బోధించినట్టుగా వస్తుంది ఆ జ్ఞానం. అందులో నిజంగా ఏ మార్గం గొప్పది ఆధ్యాత్మిక రంగంలో అనడానికి గొప్ప ఉపమానాలు ఉపయోగిస్తాడు. కవిత్వం అంటే ఉపమాలంకారమే కదా. జ్ఞాన మార్గమా కర్మ మార్గమా, మనకి ఇవాళకి కూడా పెద్ద చర్చనీయాంశం అది. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని కృష్ణుడు చెప్పినా సరే, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే, మొత్తం నువ్వు కర్మకాండ ఎంతైనా చేయవయ్యా, జ్ఞానం వస్తే కానీ మోక్షం రాదయ్యా అని భగవద్గీత చెప్పినా సరే, మనం ఏది నమ్ముతూ ఉంటామంటే కాశీలో చనిపోతే మోక్షం అంట. అలాంటి కమిషన్ వ్యాపారాలు ఉండవమ్మా. నువ్వు కాశీలో చనిపోయిన ఒకటే, కాకినాడ బస్ స్టాండ్లో చనిపోయిన ఒకటే. అలాంటి ఏమి కన్సెషన్లు ఉండవండి. ఖచ్చితంగా మనిషి కర్మఫలాన్ని బట్టే వస్తుంది మోక్షం. కర్మఫలం కూడా పనికిరాదు. అన్ని కర్మఫలాలు అనుభవించాలి, లేదా మానసికంగా రద్దు చేసుకోవాలి. బ్రహ్మసత్యం జగన్మిథ్య ఇవన్నీ నేను చేయలేదు. అనంతుల లీలలో భాగంగానే ఇవన్నీ జరిగాయి. నా జీవితంలో జరిగిన మంచి చెడ్డ గొప్ప తక్కువ అన్నీ అమ్మవారు చేసినవే, చేయించింది ఆవిడే, చేసింది ఆవిడే, నేనేం చెయ్యలేదు అని స్థిర నిశ్చయానికి వచ్చి అమ్మవారి పాదాలు ఆశ్రయించడమే శరణాగతి. అటువంటి వాడికి మోక్షం వస్తుంది. ఆ తర్వాత ఈ బోడి దేహం ఉంది, ఇది ఎక్కడ రాలినా పర్వాలేదు, ఎక్కడో ఒక్కడ రాలుతుంది. పండుటాకు రాలుతుందండి చెట్టు నుంచి, అది నడి రోడ్డు మీద పడిందా, మురుక్కాలవలో పడిందా, ఎక్కడొక్కడ పడుతుందమ్మా. జ్ఞాని అయిన వాడి శరీరం కూడా అంతే, పెద్ద విషయం కాదు. అక్కడ పలానా చోట పోయాడమ్మా ఏకాదశి కూడా, ఇవన్నీ అనవసరపు సాగతీతలు. అందుకే తెలుగులో సామెత, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోయాడు, అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు పోయాడని. ఇవి ఎన్ని చేతిలో ఉపయోగం లేదు, భక్తి ఉంటే తప్పని. సామెతలు చాలండి, ఇంకేం అక్కర్లా. దాన్ని తిక్కన గారు వ్యాసుడు శుకుడికి చేసిన బోధల ప్రకారం జ్ఞాన మార్గానికి కర్మ మార్గానికి తేడా చెబుతున్నాడండి. గుమ్మడి పువ్వు దేనియు కూపమున ఇందవరేఖ కాంతియున్, గుమ్మడి పువ్వు తేనియు కూపమున ఇందవరేఖ కాంతియున్, జుమ్ము అరయంగ కర్మఫల శోభన సంపద. గుమ్మడి పువ్వు దేనియు కూపమున ఇందవ కాంతిరే కైందవరేఖ కాంతియున్, జుమ్ము అరయంగ కర్మఫల శోభన సంపద. జున్ను నేరు పూర్ణమ్మగు చంద్రబింబమున నందగు నిర్మల విద్య, జున్ను నేరు పూర్ణమ్మగు చంద్రబింబమున నందగు నిర్మల విద్య. గాఢపాకంబు ఫలోదయంబు, అది అఖండ సుఖాత్మపదంబు పుత్రకా. జ్ఞాన మార్గానికి కర్మ మార్గానికి తేడా ఏమిటంటే, కర్మ మార్గంలో వెళ్ళడం ఎటువంటిది అంటే గుమ్మడి పువ్వులో తేనె లాంటిది. హేమంత ఋతువులో మనం మాట్లాడుకోవలసిన మాట. గుమ్మడికాయలు ఇప్పుడే బాగా దొరుకుతాయి. నా బోడికాడు జహో చేపల్యం ఉన్నవాడు మొక్కల పులుసు పెడితే గుమ్మడికాయ పెట్టకపోతే కుదరత్ తీసేయంటాం పులుసు. ఎక్కడ గుమ్మడికాయ మొక్కలు లేకపోతే పులుసు ఎందుకంటే పనిలేక. అది ఉండాలి, అది పైగా ఈ సైజులో ఉండాలి, తినడానికి ఓపిక ఉండాలి, అప్పుడే మంచి పద్యాలు వస్తాయి. అవి తిన్నాడు కాబట్టి ఈ పద్యం రాశాడు తిక్కన గారు. వాళ్ళ ఆవిడికి నమస్కారం. మొక్కల పులుసు చెట్టినందుకు, అందులో గుమ్మడికాయ మొక్కలు వేసినందుకు. లేకపోతే రావండి, భార్యలకు సత్కారం చేయాలి. అందుకే ఓ సరదా మాట చెబుతున్నా. ఇక్కడ ఒక సంస్థ ఉంది, అమ్మ సాంస్కృతిక సమితి అని. ఎన్సివి కృష్ణమాచార్య గారు అబ్బాయి, బుచ్చి ఆచార్య అని పేరు. ఆయన గొప్ప భావన పెట్టుకున్నాడు. నేను పండితులకు సత్కారం చేయను, కళాకారులకు చేయను, వాళ్ళ భార్యలకు చేస్తాను పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళ అమ్మగారు చెప్పారట,
వాళ్ళ అమ్మగారు చెప్పారు, కృష్ణమాచార్య గారి భార్య రుక్మిణమ్మ గారు, ఆయన కృష్ణమాచార్య గారు బతుకుండా ఎవరి నా మెడలో దండ వేసేవాళ్ళు 100 మంది ఉన్నారా, మీ అమ్మకి ఎవడో ఓ చీర కూడా పెట్టలేదురా, ఆవిడ లేకపోతే నేను ఉన్నానా అన్నట్టు. అందుకని పాపం ఆ కొడుకు కోడలు ఏమనుకున్నారంటే విద్వత్ సతీ సత్కారం అని పెట్టారమ్మ. విద్వాంసుడు కాదు, విద్వత్ సతీ సత్కారం. ఇప్పటికి 6 ఏళ్లుగా చేస్తున్నారు. మేము చేసుకున్న అదృష్టం ఏమిటంటే రేపు జనవరి 1వ తారీఖున కూకట్పల్లి 9వ ఫేజ్లో షిరిడీ సాయి మందిరంలో మా శారదకి సత్కారం జరుగుతుంది. దాని పేరే విద్వత్ సతీ సత్కారం. సత్కారం అనగానే నేను వీలైనంత తగ్గించేస్తాను ఆ వ్యవహారాన్ని, కానీ ఆవిడకి అనగానే ఇందులో నాదేం లేదు, ఆవిడని అడగనని చెప్పాను నేను. ఆయన స్పష్టంగా చెప్పాడు, మీరు వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే, వస్తే ఎదురుగా కూర్చోవడమేనండి, మీ ఆవిడకే చేస్తామన్నారు. ఆవిడ ఏమందంటే ఆయన రాకపోతే నేను రానుంది. అందుకని వెళతాం, అక్కడ కూర్చుంటాం అంతే. ఆవిడే మాట్లాడుతుంది, హాయిగా గంట సేపు మాట్లాడుతుంది, మీరు అందరూ వచ్చి వినండి. ఎప్పుడు నేను మాట్లాడటమేగా, అందుకే ఎప్పటి నుంచి భయపడుతున్నా ఏం మాట్లాడుతుందో ఏం బయటెడుతుందో. విద్వత్ సతీ సత్కారం ఎంత గొప్ప విషయం అండి. అందుకని మనం నన్నయ్య తిక్కన ఎర్రన్ల గురించి, మహాకవుల గురించి, ఇప్పటి వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ భార్యల యొక్క ప్రోత్సాహాన్ని గురించి బాగా మాట్లాడుకోవాలండి. వాళ్ళు ఏమి సహకరించకపోతే ఉండదండి ఇక్కడ. గుమ్మడి పువ్వు దేని జయు కర్మ మార్గం ఎలాంటిది అంటే గుమ్మడి పువ్వులో తేనె. హేమంత ఋతువులో చెప్పుకోవాలి ఈ విషయం. గుమ్మడి పువ్వులో తేనె ఉంటుందండి, కానీ ఏమవుతుంది, హేమంత ఋతువు కారణంగా నిత్యం కురిసే మంచు కారణంగా పలచబడిపోతుంది ఆ తేనె. పైగా గుమ్మడి పువ్వు చిన్నది, ఇంతలావేం పెద్దగా ఉండదు, దాంట్లో ఉన్నట్టే సరిగ్గా అది జారిపోతుంది, ఎక్కడికక్కడ పలచబడిపోతుంది. ఇంత ఉంది, అందులో తేనె ఉన్నప్పటికీ జారిపోతుంది. కర్మ మార్గం కూడా అంతే, జారిపోతుంది. ఈవేళ కాశీ వెళ్ళాలంటే రేపొద్దున శ్రీశైలం వెడితే కానీ కాశీ వెళ్ళిన ఫలం కూడా రాదు. అదెవడో చెప్తాడు. ఇక్కడ నీళ్ళు అక్కడ పోయాలట, అక్కడ నీళ్ళు ఇక్కడ పోయాలట. ఈ వెళ్ళిపోయిన గొడవ అంతా ఇది ఎంత చేసినా ఒకటే. అందుకని ఇలా గుమ్మడి పువ్వులో తేనె ఎటువంటిది, ఈ కర్మ మార్గం అంతేనే. ఎవడో నీ బుర్ర తినేస్తూ ఉంటాడు. అంతేకాదు, కూపమున ఇందవరేఖ కాంతియున్ నూతిలో చంద్రరేఖ కాంతి చూడమన్నాడు. అది కూడా కర్మ మార్గం అలాంటిది. నూతిలో చంద్రరేఖ కాంతి ఎంతసేపు ఉంటుందండి, చంద్రుడు పక్కకి వెళ్ళే వరకు ఉంటుంది, నుయ్యి పక్కకి వెళ్ళదు కాబట్టి. నుయ్యి అక్కడే ఉంది. నూతిలో చంద్రుడు అంటే ఎంతసేపు ఉంటాడు, 10 నిమిషాలు ఉంటాడు, తర్వాత ఉండడు. కర్మ మార్గం కూడా అంతే. గుమ్మడి పువ్వులో తేనె కరిగిపోతుంది, పలచనైపోతుంది, జారిపోతుంది, దాన్ని నమ్ముకోకు. అలాగే నూతిలో చంద్రరేఖ, అది నమ్ముకోకు, ఉండదు. 10 నిమిషాల తర్వాత కనపడదు. చంద్రుడు ఎక్కడుంటే అక్కడ నువ్వు పరిగెత్తి పైకి చూడాలి, మళ్ళీ నూతులు ఉండవు. పైకి చూస్తూ పోయావనుకో తెలియక నూతిలో పడతావు. అంచేత కర్మ మార్గాన్ని నమ్ముకోకు. జుమ్ము అరయంగ కర్మఫల శోభన సంపద. ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని సంస్థలు కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా ఇదంతా అశాశ్వతమే, తాత్కాలికమే, శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. మరి జ్ఞాన మార్గం ఎటువంటిదండి, దాని నుంచే తీశాడు. గుమ్మడి పువ్వు తేనె అన్నాడు కాబట్టి ఇక్కడే ఉంటుంటే జున్ను నేరు పూర్ణమ్మగు చంద్రబింబము. కర్మ మార్గం గుమ్మడి పువ్వులో తేనె. జ్ఞాన మార్గం ఎటువంటిదంటే జున్ను నేరు, తేనె ప్రవాహం అన్నాడు. ఇక్కడ తేనె ఒక కాలువగా ప్రవహించడం ఉంది, అది జ్ఞాన మార్గం. ఒక తేనె కాలువలా ప్రవహించడం అంటే తేనె పట్టు, ఎంత తేనెనా ఉంటుంది, తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే శాశ్వతంగా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని జున్ను ఏరు, జున్ను అంటే తేనండి, గమనించాలి. మన గేదె జున్ను ఆవు జున్ను కాదండి ఇక్కడ. గేదె జున్ను ఆవు జున్ను. అందుకే సినిమా పాటలు చూడండి, జుంటి మోవి అంటారు. జుంటి మోవి అంటే పెదవి ఎలా ఉందంటే తేనె మోవి అని. జున్నులా మోవి ఉండదు కదా, జున్నులా ఎందుకు ఉంటుంది పెదవి? జుంటి మోవి అంటే తేనెలుకే పెదవి అని అర్థం. అక్కడ జున్ను అంటే తేనె. మనకి వాడుకలో ఇప్పుడు గేదె జున్ను వచ్చింది, కానీ పూర్వకావ్యాల్లో జున్ను అంటే తేనె. తంగేటి జున్ను అంటారు. తంగేడు చెట్టుకు పట్టిన తేనె పట్టు. ఎందుకంటే ఆయుర్వేదం మందులన్నిటికీ తేనె అనుపానం. తంగేడు చెట్టుకి తేనె పట్టు పడితే ప్రయోజనం ఏమిటంటే చెట్టు కొమ్మ అంటించేస్తే తంగేడు భస్మం బాగా ఉపయోగిస్తుంది ఆయుర్వేదంలో. ఆ భస్మం తేనెలో పడింది కాబట్టి అనుపానం కూడా అక్కల్లా మొత్తం కలిసి వస్తుంది. అందుకని తంగేడు జున్ను అంటాడు. మనుచరిత్రలో ప్రభరాక్షుడు ఎటువంటి వాడు అంటే గృహస్థుడు తంగేడు జున్ను అంటాడు. తంగేడు చెట్టుకు తేనె పట్టు పడితే ఒక్కసారి అంటించేస్తే తేనె పట్టు అంటించినట్టే, కొమ్మ అంటించినట్టే ఆ బెరడు మందుకు పనికొస్తుంది. అది తేనెలో కలిసింది కాబట్టి బ్రహ్మాండంగా పనికొస్తుంది. అంటుకుంటుండగానే హాయిగా నాకే ఇచ్చి ఇబ్బందులా అని తంగేడు జున్ను దగ్గరున్న వస్తువు అని వాడాడు. అలాగా జున్ను నేరు, తేనె ప్రవహించడం లాంటిది జ్ఞాన మార్గం. అంటే ప్రవాహం కాలువలో ఉందనుకోండి, ఎంతమంది అయినా మంచినీళ్ళు తాగొచ్చు, కాలువేం తరిగిపోదు కదా. జ్ఞాన మార్గం అటువంటిది, ఎంతమంది ఎంత శాశ్వతంగానైనా పొందొచ్చు. అంతేకాదు, అది నూతిలో చంద్రరేఖ, ఇది
పూర్ణమ్మగు చంద్రబింబము, పున్నమి నాటి చంద్రుడు, తెల్లవార్లు చూడొచ్చు. పైగా అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అన్నట్టుగా శుక్లపక్షంలో అష్టమి వచ్చే వరకు చంద్రకాంతి చాలా బాగుంటుంది. మళ్ళీ కాస్త ఓపిక పడితే కృష్ణపక్షంలో కూడా అష్టమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు చూస్తే తూర్పు దిక్కున తెల్లారకట్ట చంద్రకాంతి బాగుంటుందండి. తెల్లారకట్ట ఈ శుక్లపక్షంలోనేమో సాయంత్రం 7 గంటలకు బాగుంటుంది, కృష్ణపక్షంలో తెల్లారకట్ట బాగుంటుంది. మనకి లేచే ఓపిక ఉండాలి. కానీ 4ంటికి లేచి ఆ 5:30 వరకు మీరు తూర్పు దిక్కును చూస్తే కృష్ణపక్షంలో అర్ధచంద్రాకారం బ్రహ్మాండంగా కనపడుతుందండి, చక్కగా ఉంటుంది. అంటే చంద్రకాంతి పూర్ణబింబం తగ్గినప్పటికీ కనపడుతుంది ఆకాశంలో ఉన్న చంద్రుడు. అది పూర్ణచంద్రుడు లాంటిదయ్యా. ఇది నువ్వు తెలుసుకో. పూర్ణబింబు చంద్రబింబంబగు. అటువంటప్పుడు ఎలా ఉంటుందంటే ఫలోదయం ఎటువంటిదయ్యా అంటే అఖండ ఫలోదయంబు, అది అఖండ సుఖాత్మపదంబు పుత్రక గాఢ పాకము, అది ఫలోదయంబు. గాఢమైన పాకం అంటే ఎప్పుడూ శంకరాచార్య వివేక చూడామణిలో చెప్పినట్టుగా కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రసూయతే అన్నట్టుగా ఆలోచించాలి. ఏ పని చేస్తున్నా సరే దీని సారాంశం ఏమిటి, దీని సారాంశం ఏమిటి, ఎందుకు చేస్తున్నాం ఇదంతా, ఇంత సంసారం చేశాం, ఇంతమంది పిల్లల్ని కనాం, వీళ్ళని ఏదో చదివించాం, పైకి తీసుకొచ్చాం, ఓ పెళ్ళిళ్ళు చేసాం, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కనారు, ఈ బారసాల్లో అన్నప్రాసంలో ఇంతేనా ఇంకేదైనా ఉందా, ఇదే ఆలోచించను. ఇదే కషాయం తిరుగుతూ ఉంటే, కషాయంలో గరిటె పెట్టి తిప్పుతూ ఉంటే ఆయుర్వేద వైద్యుడు పదును రావడం కోసం చూస్తాడే, అలా మనం చేసే ప్రతి పనిని ఆలోచించాలి. ఇంత సభ పెట్టాం, ఇంతమంది జనం వచ్చారు, అందరూ అలా నిలబడి ఎక్కడో నిలబడి వింటున్నారండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. సాహిత్యానికి 21వ శతాబ్దంలో ఇంత ఆదరణ ఉందని నిరూపించారు. నేను ప్రత్యేకమైన వేషంలో రాబట్టి కానీ నేను వెళ్ళడానికి కూడా చోటు కనబట్టలేదు. ఇంత ఆదరణ ఉంది కదండి, మనం ఎందుకు నీరసపడాలి? ఇదంతా యువభారతి వారు చుట్టూ ఆవరించిన చీకట్టి తిట్టుకోవడం కొంటూ కూర్చోకుండా ఒక చిన్న దీపాన్ని వెలిగించడం వల్లే జరిగింది. అంచేతన జీవితంలో నీరస పడద్దు. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. పూర్వాచారాలు అన్నీ పోయే మళ్ళీ రావద్దు అన్న చాలా పొరపాటమా, అవే మళ్ళీ వస్తాయి. అనుమానమేలా. మళ్ళీ కచ్చాపోచ కట్టుకునేవాళ్ళు లక్షల్లో ఉంటారమ్మా, కంగారు పడకండి. కాలం రాబోతోంది. కాలం చక్రం, కాలం నిచ్చెన కాదండి. ప్రాచీన ఆచారాలు, ప్రాచీన భాషలు, ప్రాచీన సంప్రదాయాలు, ప్రాచీన సంస్కార మర్యాదలు కూడా రాబోతున్నాయి. మనం స్వాగతం పలుకుదాం హాయిగా. కాకపోతే పాపం పండాలి. అది మనం ఉండగానే రావాలి, మనం చూడాలి, ఫోటో తీసుకోవాలనేది వద్దు. ఇక్కడ మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వస్తాయి. కాలం ఎప్పుడు చక్రం అండి. కృతయుగం తర్వాత మళ్ళీ కలియుగం రావట, కలియుగం తర్వాత కృతయుగం రాదా. ఇంత పిశాచంలా ప్రవర్తించిన అశ్వత్థామ తర్వాత ఏమవుతాడు అనుకుంటున్నారు మీరు? తర్వాత ఇప్పుడు ద్వాపరయుగం, వచ్చే ద్వాపరయుగం ఉంది కదా, 29వ మహాయుగంలో ద్వాపరయుగం. ఆయన వ్యాసుడమ్మా, తర్వాత వ్యాసుడు ఆయన. మరి పిశాచ ప్రవర్తన ఏమిటి? ఆ వ్యాసుడు అదే ఇదే, ఏ సంచి కాసంచే. పాపాలే, తపస్సే. ఆయన మహాతపస్సు చేశాడు, మహాతపస్వి అశ్వత్థామ. ఆ బుద్ధి అలా పరిణమించిన దాని ఫలితం అనుభవించాడు. తపఫలాన్ని వ్యాసులుగా పొందుతాడు. ఇది మనం భారత సారాంశంగా గ్రహిద్దాం. కావ్యం మహాకావ్యంగా దీన్ని అర్థం చేసుకుందాం మనం. అలాంటి అందించగలిగినటువంటి తిక్కన గారికి ఒక పద్యంలో నమస్కారం చేసి మనం సెలవు తీసుకుందాం. వెలయన్ భారత గాథ వ్రాశను మనోవిశ్లేషణారీతి వాగ్విలసన్మోహన పద్య గద్య రచనావిర్భూత మోద ప్రభా నిలయంబుల్గద తిక్కనార్యుకృతులు. వెలయన్ భారత గాథ వ్రాశను మనోవిశ్లేషణారీతి వాగ్విలసన్మోహన పద్య గద్య రచనావిర్భూత మోద ప్రభా నిలయంబుల్గద తిక్కనార్యుకృతులు. నన్నైన సంచలితుంజేయును యుద్ధఘట్టములు. నన్నైన సంచలితుంజేయును యుద్ధఘట్టములు. దృశ్యస్ఫూర్తి మంత్రాంగములు. అంతటి మహాకవిత్వాన్ని మనకు అందించినటువంటి కవిత్రయానికి నమస్కారం చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.